డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేయాలి. టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పక్కన ఉండేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకూడదు. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఆ టాపిక్ అంతవరకు తెలుస్తుంది కాబట్టి మిగతాది మీకు తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్. సో వేస్ట్ ఆఫ్ టైం తప్ప ఏం లేదు. కాబట్టి చివరి వరకు చూసినట్లయితే, అలాగే అవసరమైతే 2-3 సార్లు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ వీడియోలో చూపించేటటువంటి ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ మీరు సొంతగా మళ్ళీ ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో టాలీ ప్రైమ్లో మీకంతా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యూట్యూబ్ వాళ్ళు చాలామందికి ఈ వీడియోని షేర్ చేస్తారు. అప్పుడు చాలామంది ఈ వీడియో చూసి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాలీలోకి ఎంటర్ అవుదాం, మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మామూలుగా అన్ని వ్యాపార సంస్థలు, మ్యానుఫ్యాక్చరర్స్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మొత్తం ఎక్కువ గూడ్స్ని ఒకేసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. ఒక్క నిమిషం. సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం గూడ్స్ ఒకేసారి ప్రొడక్షన్ చేయకుండా వాళ్ళ అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు కొంత క్వాంటిటీని వాళ్ళ అవసరానికి సంబంధించి కొంత క్వాంటిటీని మాత్రమే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు. కొంత క్వాంటిటీ ఇంకా మొత్తం క్వాంటిటీ చేసేవాళ్ళు ముద్దగా క్యాపిటల్ బ్లాక్ అయింది కదా, అందువల్ల అప్పుడప్పుడు కొంత క్వాంటిటీని చేస్తారు. ఆ క్వాంటిటీని ఏమంటారంటే ఆ క్వాంటిటీని దాన్ని ఒక లాట్ అంటారు. ఈ రోజు ఎంత క్వాంటిటీ తయారు చేశాం అది ఒక లాట్ అంటారు. దానికి తయారు చేసిన డేటు, లాటు, డేటు, ఆ లాట్ కి ఒక నేమ్ పేరుగా ఏదైనా పేరు కానీ నంబర్ కానీ ఇస్తారు. ఆ లాట్ నంబర్ ప్లస్ ఆ రోజు ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. సో లాట్ నంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఆ ప్రోడక్ట్ మీద ఎంటర్ చేస్తారు. ఆ విధంగా మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ప్రొడక్ట్ చేస్తారు. మళ్ళీ ఆ లాట్ అట్లా ఈ విధంగా లాట్ నంబర్, అలాగే ప్రొడక్షన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ని ఆ ప్రోడక్ట్ మీద పెడతారు ప్రొడ్యూసర్. అదే దాన్ని మ్యానుఫ్యాక్చరర్ డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ అమ్ముతాడు. హోల్సేలరు రిటైలర్ అమ్మితే రిటైలర్ ఫైనల్ కన్స్యూమర్స్ కి అమ్ముతారు. వాళ్ళు రిటైల్ గా అమ్ముతారు, వీళ్ళంతా హోల్సేల్ గా పెద్ద మొత్తాల్లో అమ్ముతారు. అలా చేసినప్పుడు దానికి సంబంధించి మనం ఆ లాట్ అనే దాన్ని లేదా లాట్ నంబర్ అనే దాన్ని మన టాలీలో మనం ఏమంటామంటే బ్యాచ్ అన్న లాట్ అన్న ఒక గ్రూప్ ఆఫ్ ప్రోడక్ట్స్, అంటే ఒక సటన్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ ని ఏమంటారంటే లాట్ అంటారు. దాన్ని బ్యాచ్ అంటాం. సో ప్రతి ప్రోడక్ట్ కి బ్యాచ్ నంబరు, దానికి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఖచ్చితంగా తీసుకుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ బయట వెళ్ళినప్పుడు మార్కెట్ లో ఏదన్నా ప్రాబ్లం అయితే ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకొని ఏంటి ప్రాబ్లం చెక్ చేసుకుని రెక్టిఫై చేయడానికి ఇది ఎప్పుడు తయారు చేసింది, బ్యాచ్ నెంబర్ ఎంత, సో ఆ నెంబర్ ఏ రోజు తయారు చేసాం, సో దాంట్లో ఏమేమి మనం యూజ్ చేసాం, ఎలా తయారు చేసాం, ఏది ప్రాబ్లం అయింది, ఏదైనా డిఫెక్ట్ అయిందా అని చెక్ చేసుకునే దానికి బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద. అది పోతే కొన్ని ప్రోడక్ట్లు ఇదే మామూలుగా ప్రోడక్ట్స్ అన్ని అవి తయారు చేసిన తర్వాత అవి ఎంత కాలమైనా గలై అన్ని అలాగే ఏం పాడు కాకుండా అలాగే ఉంటాయి, వాటిని ఎప్పుడైనా అమ్మవచ్చు. కానీ కొన్ని ప్రోడక్ట్స్ వచ్చి కొంతకాలం తర్వాత అవి పని చేయవు, పనికిరావు. అంటే ఏంటి, ఆ కొంతకాలం తర్వాత ఏ రోజు అయితే వర్క్ చేస్తుంది, ఏ రోజు దాన్ని ఏమంటా అంటే దాని తర్వాత పనికిరావంటే వాటి యొక్క లైఫ్ ఆగిపోతుంది, అంటే వాటి యొక్క లైఫ్ ఎక్స్పైర్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు అంటే ఆ రోజు ఏ రోజు అయితే ఎక్స్పైర్ అవుతుందో దాన్ని ప్రొడక్షన్ డేట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి కొంతకాలం టైం ఉంటుంది లైఫ్. అది అయిన తర్వాత అయిన రోజు ఏమంటాం ఎక్స్పైరీ అంటాం. సో కొన్ని ప్రోడక్ట్స్ కి ఎక్స్పైరీ ఉన్నట్లయితే బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తోటి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ తర్వాత పనిచేయకూడదు. ఎక్స్పైరీ డేట్ తర్వాత ఎవరు
సేల్ చేయకూడదు. ఈ మామూలుగా ఈ ఎక్స్పైరీ డేట్ మామూలుగా ఏంటంటే మెడిసిన్స్ అంటే మెడికల్ సప్లైస్, ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఫుడ్ ఐటమ్స్, అలాగే క్రాకర్స్, హౌస్ క్లీనింగ్ ప్రోడక్ట్స్, బ్యాటరీస్, బేబీ ప్రోడక్ట్స్, కాస్మోటిక్స్, చూసారా? అలాగే ఫెర్టిలైజర్స్, మాన్యూస్ అంటారు, గింజలు పొలాలు చల్లుతారే అవి, అలాగే పెస్టిసైడ్స్, పురుగుల మందులు, ఇటువంటివన్నీ కూడా వాటికి కొంత టైం ఉంటుంది, లైఫ్ ఎక్స్పైరీ టైము, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దాని తర్వాత పనిచేయదు. ఫుడ్ ప్రోడక్ట్స్ అటువంటివి వచ్చి అవి ఇచ్చి హ్యూమన్ కన్సంప్షన్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఉంటే అవి మాత్రం ఎక్స్పైర్ అయిన తర్వాత అవి పాయిజన్ అవుతాయి. దానివల్ల ఎవరు ప్రోడక్ట్ హ్యూమన్ కన్సంప్షన్ చేయకూడదు, వాడకూడదు. దానివల్ల ప్రాణాపాయం. అందువల్ల అవి పాయిజన్ అవుతాయి కాబట్టి వాటిని తర్వాత యూజ్ చేయకూడదు. మిగతా కొన్ని వచ్చి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అవి దాని పవర్ తగ్గిపోతాయి, పని చేయవు. అంటే వాటిలో డేంజర్ ఏంటి? పవర్ తగ్గిపోయి పని చేయవు. కొన్ని వస్తువులు హ్యూమన్ కన్సంప్షన్ చేసేటటువంటి వస్తువులు, మనుషులు యూజ్ చేసే వస్తువులు, అవి మాత్రం ఏమంటే పాయిజన్ అవుతాయి. దానివల్ల ప్రాణాపాయం. కాబట్టి ఇవన్నీ ఎక్స్పైర్ అయిన తర్వాత మనం వాటిని సేల్ చేయకూడదు. కాబట్టి ఇటువంటి ప్రోడక్ట్స్ కి బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటే కాకుండా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకుంటే పర్చేజ్ చేసినప్పుడు అన్ని ఎంటర్ చేసుకుంటాం. మొత్తం 3 సేల్ చేసేటప్పుడు వాటిల్లో ఆ డేట్ ప్రకారం సేల్ చేస్తాం. ఏమైనా ఎక్స్పైర్ అయిపోయింది అంటే ఎక్స్పైర్ ఐటమ్స్ సేల్ చేయకూడదు కదా. కాబట్టి ఈ ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ సేల్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్స్ మాత్రం బ్యాలెన్స్ ఎంత తెలుస్తుంది కదా, ఏ ప్రోడక్ట్ ఎంత బ్యాలెన్స్, అది ఎక్స్పైరీ ప్రోడక్ట్ మనకు తెలియదు. ఇవన్నీ ఎలా సెట్ చేయాలి నేర్చుకుంటాం. చూడండి, నేను ఒక కంపెనీ క్రియేట్ చేశాను. ఈ కంపెనీ క్రియేట్ చేసాం, లెడ్జర్ క్రియేట్ చేసాం, అంతా ఒకటే. చూడండి, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఆర్డర్ అయితే చూడండి, కంపెనీ క్రియేట్ చేశాను. దీని పేరు కంపెనీ పేరు పెట్టారు రమణ ఫార్మా. అంటే మందులకు సంబంధించి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. దీన్ని ఏమంటామంటే బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నిటి కలిపి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంట. మనకు బిల్ వైజ్ డీటెయిల్స్ ఉంటే న్యూ రెఫరెన్స్, అగ్నెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, అన్నింటినీ కలిపి బ్యాచ్ బిల్ వైజ్ డీటెయిల్స్. అలాగే వీటన్నింటినీ కలిపి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అన్నాం. ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే కంపెనీని క్రియేట్ చేస్తాం. మామూలు క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ క్రియేట్ అయిన తర్వాత ఎఫ్లోర్ ఫీచర్స్కి వెళ్తాం. ఆ ఎఫ్లోర్ ఫీచర్స్ లో మనకు కావాల్సిన ప్రోడక్ట్, మనకు కావాల్సినటువంటి అన్ని మనం ఏం చేస్తాం, వీటన్నిటిని మనం సెట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఏం కావాలి మనకు మామూలుగా మనకు మామూలుగా చూడండి, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఉండాలా. గుడ్స్ అయినా సర్వీస్ అయినా ఎంట్రీ ఇన్వెంటరీ ఉన్నట్లయితే మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇవన్నీ చేస్తాం. గూడ్స్ అయినా సర్వీస్ అయినా జిఎస్టీ ఉంటుంది కాబట్టి జిఎస్టీ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చుకోవాలి. ఇవన్నీ మనం ఇబ్బంది నేర్చుకున్నాం. ఇవి కాకుండా మనం చేసేది బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ కదా. కాబట్టి దీంట్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఏ పని చేయాలంటే మనం ఆ ఫీచర్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. గూడ్స్ లేనప్పుడు, స్టాక్ ఐటమ్ లేనప్పుడు ఇన్వెంటరీని ఎనేబుల్ చేయం, జిఎస్టీ లేకపోతే జిఎస్టీ చేయం. అలాగే ఆ విధంగా చేస్తాం. దానికి మనం బ్యాచ్ డీటెయిల్స్ మనకు కావాలి, మనం ఎంత చేయాలి. కాబట్టి దీంట్లో ఇన్వెంటరీలో ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆ ఇన్వెంటరీ చూడండి, ఎనేబుల్ బ్యాచెస్. సో దీన్ని ఎస్ చేయాలి. బ్యాచ్ ఎనేబుల్ చేస్తే దాంతో ఎక్స్పైరీ డేట్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా కావాలి కదా. దాని కిందనే మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచ్. ఎక్స్పైరీ డేట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ కూడా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఎక్స్పైరీ డేట్ ఆడండి. కాబట్టి ఎక్స్పైరీ డేట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ డేట్ దీన్ని ఎస్, ఈ రెండు ఎస్ చేయాలి. దీన్ని ఎస్ చేసేటప్పుడు రెండింటిని సపరేట్ గా ఎస్ చేయాలి. చూడండి ఎస్ చేయాలంటే ఫస్ట్ ఎస్ చేయాలి, రెండవది ఎక్స్పైరీ డేట్, దీన్ని రెండు ఎస్ చేయాలి. అదే నో చేస్తే, ఒక్కదాన్ని నో చేస్తే రెండు నో అయిపోతుంది. కాబట్టి ఎస్ చేసినప్పుడు రెండు ఎస్ చేయాలి. ఇక్కడ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇంట్లో ఎస్ చేస్తే రెండు ఎస్ చేయాలి, నో చేస్తే ఒకటి చేస్తే రెండు ఎస్, రెండు నో అయిపోతుంది. చేసేసి యాక్సెప్ట్ చేస్తాం. సో మనం ఫీచర్స్ లో ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఫీచర్ ని ఎనేబుల్ చేయాలి. మిగతా మామూలుగా మనం తెలుసు. అలాగే మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ లో ఎటువంటి తేడా లేదు. అన్ని జిఎస్టీ ఏం చేస్తాం, పర్చేస్, సేల్స్, సండే డేటార్స్, సండే క్రెడిటార్స్, ట్యాక్స్, సిజిఎస్టీ, ఎన్జిఎస్టీ, ఐజిఎస్టీ, బ్యాంక్ అకౌంట్, ప్లస్ ఏదైనా అసెట్స్ పర్చేస్ చేసిన అసెట్స్ అకౌంట్, అలాగే మామూలు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, ఇవన్నీ మామూలుగానే క్రియేట్ చేసుకుంటాము. ఒక క్రియేట్ చేసేటప్పుడు
ఈ పర్చేజెస్ సేల్స్ అంతా వాటి పిక్స్ పర్చేజ్ అనుకో ఏమేమో ఏం డీటెయిల్స్ పర్చేజ్ అకౌంట్స్ అని తీసుకుంటాం. లాస్ట్ లో మనం గూడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అదే కంప్యూటర్ అనుకోండి అసెట్ గా పర్చేజ్ చేస్తే దీనికి వచ్చి సర్వీసెస్ అయినా అసెట్ అయినా స్టాక్ ఐటమ్ ఉన్నది కాబట్టి లెడ్జర్ లోనే అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. పర్చేజ్ సేల్స్ కి అవన్నీ స్టాక్ ఐటమ్ ఇస్తాం, ఇచ్చేసిన కోడ్ రేటు. దీని లెడ్జర్ లో వచ్చి ఏమేమో మనం లెడ్జర్ లో పర్చేజ్ అనుకోండి, పర్చేజ్ అయినా సరే ఏమేమో పర్చేజ్ అకౌంట్ చూపిస్తాం, నేమ్ ఇస్తాం, లాస్ట్ అది గూడ్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం అంతే. కానీ ఈ అసెట్స్ కి మాత్రం ఎక్స్పెన్సెస్ అయినా అంటే ఎక్స్పెన్సెస్ సర్వీస్ కదా, వాటికి ట్యాక్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాం. సో దీనికి కూడా ఫిక్స్డ్ అసెట్స్ అని ఇచ్చి దానికి రిజిస్ట్రేషన్ కోడ్, ట్యాక్స్ అని ఇస్తాం. కింద లాస్ట్ లో ఈ టైప్ ఆఫ్ షాప్ లో ఏంటంటే సర్వీస్ అయితే సర్వీస్ తీసుకుంటాం, మామూలు గూడ్స్ అయితే ఇన్వెంటరీ అయితే గూడ్స్ అని తీసుకుంటాం. అదే అసెట్స్ అయితే అన్ని క్యాపిటల్ గూడ్స్ అంటాం. అది తీసుకోవాలా, అదొకటే తేడా. మిగతా సెట్ మిగతా వెంటేస్ అంతా ఒకటే. సో మనం తీసుకుంది ఏంటి, మనం తీసుకుంది బ్యాచ్ వైజ్ దేనికి సంబంధించి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఫుడ్స్ కి సంబంధించి కాబట్టి స్టాక్ ఐటమ్ మనం క్రియేట్ చేసేటప్పుడు, సో స్టాక్ ఐటమ్ నేను రెండు క్రియేట్ చేశాను. సో క్రోసిన్ 250 mg, పారాసిటమాల్ 500 mg తీసుకుంటే దీనికి నేము పోతే కింద మామూలుగా మెడిసిన్స్ కి మామూలుగా మిగతా వస్తువులకి గ్రూప్ కేటగిరీ చేసుకోకపోయినా మెడిసిన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు. సో అండర్ అంటే ఏంటి అర్థం, అండర్ అంటే ఒక నిమిషం, అండర్ అంటే ఏంటంటే అండర్ అంటే గ్రూపు. అండర్ ఏ గ్రూప్ అంటే మామూలుగా మెడిసిన్స్ కి కంపెనీ ఉంది కదా, బ్రాండ్ నేమ్, ఆ కంపెనీని గ్రూప్ గా తీసుకుంటారు. చూడండి ముందు షాప్ బాక్సుల మీద సన్ ఫార్మా, అరవిందో ఫార్మా, రెడ్డి ల్యాబ్స్ అని అంటే ఆ కంపెనీకి సంబంధించిన మెడిసిన్స్ అని ఇస్తారు. కాబట్టి నేనేసాను దీనికి, నేను రెడ్డి ల్యాబ్స్ అని క్రియేట్ చేశాను. సో రెడ్డి ల్యాబ్స్ తీసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తాం, మామూలుగా రెడ్డి ల్యాబ్స్ అని తీసుకున్న గ్రూప్ మాత్రం ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ అంటే స్టాక్ సమ్మరీలో యాడింగ్ పర్చేజ్ చేస్తే యాడ్, సేల్ చేస్తే లెస్ అవుతే అది. ఈ డీటెయిల్స్ ఏమి ఇక్కడ ఇవ్వద్దు, స్టాక్ ఐటమ్ ఇద్దాం. ఓకే అదైపోయింది. దాని తర్వాత ఇది వచ్చి బాక్స్. దానికి ముందు ఈ యొక్క గ్రూప్ తర్వాత మనం కొంతమంది దీనికి సంబంధించి మెడిసిన్స్ అయితే అసలు సామాన్యంగా కేటగిరీ యూజ్ చేయడం, అందులో కేటగిరీ అనే ఆప్షన్ లేదు. ఇక్కడ కూర్చొని గ్రూప్ ఉంటుంది, కావాలంటే వాడతారు లాంటిది. కేటగిరీ అనేది అసలు చాలా మంది వాడరు, అవసరమైతే వాడతారు. కానీ మెడిసిన్స్ మాత్రం వాడాలి, ఎందుకంటే ఇది వచ్చి కంపెనీ. సో మెడిసిన్ పర్చేజ్ చేసి అది ఆ మెడిసిన్ నేచర్ ఏంటి, ట్యాబ్లెట్, సిరప్, ఇంజక్షన్, పౌడరా ఉంటాయి కదా, ఆ యొక్క నేచర్ ని మనం కేటగిరీ అంటాం. కాబట్టి ఇక్కడ కేటగిరీ ఇవ్వాలి. అది కేటగిరీ ఎక్కువ ఇచ్చేది రెండో ఆప్షన్ మనం పెట్టుకోవాలి. గ్రూప్ మాత్రం ఉంటుంది. ఎలా అంటే F12 నొక్కితే చూడండి ఇన్వెంటరీలో స్టాక్ గ్రూప్ అది ఎస్ ఉంటుంది ఎప్పుడు. దాని తర్వాత యూస్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, దీన్ని ఎస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు చేస్తే కేటగిరీ వచ్చింది. దీనికి ఏం చేస్తాం, ఇవన్నీ ట్యాబ్లెట్స్ కాబట్టి ట్యాబ్లెట్స్ అని చూస్తాం. సిరప్ అయితే సిరప్, ఏదైతే ఆ కేటగిరీ మనం క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోం ట్యాబ్లెట్స్. తర్వాత యూనిట్స్ ఏంటంటే ఈ ఎట్లా బాక్సులు తీసుకుంటాం కదా, జనరల్ గా మ్యానుఫ్యాక్చరర్ బాక్స్ లో తయారు చేస్తే బాక్స్లే సప్లై చేస్తాడు. హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ అవే సప్లై చేస్తాడు. హోల్సేలర్ రిటైల్ అవే సప్లై చేస్తాడు. రిటైల్ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో స్ట్రిప్పులు ఉంటే స్ట్రిప్పులు అమ్మొచ్చు, స్ట్రిప్పులు కట్ చేసి ట్యాబ్లెట్స్ విడిగా అమ్మొచ్చు. వాడు 2-3 యూనిట్లు, వీళ్ళు మాత్రం ఒకటే యూనిట్ పర్చేజ్ చేసేది, బాక్స్ అమ్మడం, పర్చేజ్ చేయడం అమ్మడం ఒకటే. ఇది మనం ఒకటే, ఇది మనం హోల్సేల్ అంటాం. హోల్సేల్ అయితే ఎలా ఉంటే అలా అమ్ముతాడు. రిటైల్ అంటే వేరే వేరే యూనిట్ అవన్నీ ప్రాబ్లం వేసుకుంటాం. ఈ ప్రాబ్లం కాదు, వేరే దాంట్లో అటు 2 యూనిట్లు ఉంటే ఎట్లా, ఒక యూనిట్ లో పర్చేజ్ చేసి ఇంటికి యూనిట్లు అమ్మడం, 3 యూనిట్లు ఇచ్చేస్తే ఎట్లా, అవన్నీ ప్రాబ్లం వేసుకుంటాం నెక్స్ట్ వీడియోలలో. ఇప్పుడు దీనికి ఏంటంటే బాక్స్, ఈ బాక్స్ లో కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి. సో మనం బాక్స్ అనేది తీసుకుంటాం. దీనికి ఏం చేస్తాం, బాక్స్ అనేది సింపుల్ యూనిట్, బిఎక్స్ అంటే ఫుల్ నేమ్ బాక్సెస్. సో యూనిట్ క్వాంటిటీ కూడా వచ్చి పిఓఎక్స్ అంటే బాక్స్ సెలెక్ట్ చేసుకుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం. బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ బాక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని కింద చూడండి, ఈ బాక్స్ అయిన తర్వాత దాని కింద ఇప్పుడు దీనికి బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కాబట్టి ఇక్కడ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఆప్షన్ రావాలి, అది రాలేదు. కానీ మనం F11 లో ఆల్రెడీ మ్యాచెస్ క్రియేట్, ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ అంటే ఇంక్లూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆల్సో, ఈ రెండు ఇచ్చాం కదా. ఆ రెండు ఎనేబుల్ చేసినా కానీ ఇక్కడ మనకు ఆ ఆప్షన్ రాలేదు. జనరల్ గా అది ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఎందువల్ల అంటే F12 లో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మనం ఎస్ చేస్తే అది కూడా యాక్టివేట్, F12 లో కూడా యాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ ఆప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు,
తర్వాత బ్యాచ్ నెంబరు అన్ని వస్తాయి. రాలేదంటే F2లో అది డిజేబుల్ ఎనేబుల్ కాలేదు అంటే ఏంటంటే యాక్టివేట్ కాలేదని అర్థం. మనం ముందు చేసి ఉన్నాం కానీ అది కాకపోతే F12కి వెళ్తే చూడండి ఇక్కడ కిందకు వస్తే ఇన్వెంటరీ దాంట్లో కిందకు వచ్చి చూడండి మెయింటైన్ స్టాక్ ఐటమ్స్ ఇన్ బ్యాచెస్ అంటే స్టాక్ ఐటమ్స్ కి బ్యాచ్ లో యూజ్ చేయాలి అనేది ఉంది కదా. అందువల్ల ఎస్ అది యాక్చువల్ ఎస్ అవుద్ది మనకు కనపడుద్ది. రాకపోతే అక్కడ అర్థమైంది ముందు చేసాం కానీ రాలా అంటే ఇక్కడ ప్రాబ్లం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అడిషనల్ డీటెయిల్స్ లో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అని వస్తుంది. అది ఒకటే వస్తుంది. నో ఉంటుంది. దాన్ని ఎస్ చేస్తే బ్యాచ్ కావాలంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ కాబట్టి దాన్ని క్లిక్ చేస్తేనే ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ ఎక్స్పైరీ డేట్స్ ఉంటుంది. అప్పుడు దీనికి కావాలని ఎస్ చేస్తాం. చూడండి ఓన్లీ ఎక్స్పైరీ డేట్ లేని వాటికి బ్యాచ్ వైజ్ నంబర్ బ్యాచ్ నంబరు తర్వాత ట్రాక్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు చాలు. ఇది వచ్చి ఎక్స్పైరీ డేట్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు నిల్లు. కానీ ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంది టాబ్లెట్స్ అంటే వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి దానికి మనం ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తాము. చేస్తే సో స్పెసిఫైడ్ డీటెయిల్స్ హెచ్ఎస్ కోడ్ స్పెసిఫైడ్ డీటెయిల్ ట్యాక్సిబుల్ మెడిసిన్స్ కూడా 5% ఇచ్చాను. ఈ విధంగా ఈ రెండవ కూడా తీసుకుంటాం. ఇక్కడ ప్రైమరీ ల్యాబ్ ఇప్పుడు వచ్చి టాబ్లెట్స్ బాక్స్ ఎస్ ఇది కూడా నో ఉంటుంది. యాక్చువల్ గా ఇది కూడా నో ఉంటుంది. ఇది మనం ఏం చేయాలండి ఇక్కడ దాన్ని ఎస్ చేస్తే మిగతా రెండు వస్తాయి. ఆ మిగతా రెండు కూడా ఎస్ ఎక్స్పైరీ డేట్ లేకపోతే మెడిసిన్స్ లాంటి దేని అయితే అక్కర్లేదు. సో దీనికి కూడా అదే నెంబరు మెడిసిన్సే కదా అదే టాబ్లెట్ కదా అదే నెంబరు ఇదే ట్యాక్స్ అనేది ఈ విధంగా మనం తీసుకుంటాం అంటే. సో లెడ్జర్లు అన్ని మామూలు ఇవన్నీ కూడా ఎంట్రీ వేసేటప్పుడు కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎంట్రీ వేద్దాం. ఈ ఎంట్రీ దానికి ప్రాబ్లమ్స్ ఉంటుంది. నేను 3 ప్రాబ్లమ్స్ తయారు చేసింది. సో ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను. సేమ్ సెకండ్ ప్రాబ్లం అలాంటిదే. చూడండి ఫస్ట్ ప్రాబ్లం కూడా మీరు చూసి దీన్ని మళ్ళీ కూడా మీరు ట్రై చేయండి. సెకండ్ ప్రాబ్లం వరకు మళ్ళీ జరిగితే అంటే క్రాస్ చేస్తే కనబడుతుంది. దాన్ని చేయండి, దీన్ని వర్క్ చేయండి. ఇది వచ్చి సింపుల్ గా ఇచ్చిన టేబుల్ రూపంలో సేమ్ అట్లాంటి ప్రాబ్లమే. దీన్ని కూడా మీరు ట్రై చేయండి. నేను అవసరం దీనికి ఒకవేళ నేను నాలుగవది మీకు ఇస్తే మీరు చేసేటప్పుడు చూద్దాం. సరే మూడు సార్లు అర్థమైతే సార్ ఓకే. సో ఈ విధంగా చేయండి. నేను ఫస్ట్ తీసుకుంటాను. సో ఫస్ట్ మనం చేస్తాం. ఇప్పుడు ఓచెస్కి వస్తాం. ఎప్పుడైనా ఓచెస్కి వచ్చినప్పుడు బై డిఫాల్ట్ పేమెంట్ ఓచెస్ ఉంటుంది. కొత్తగా మనం ఓపెన్ చేసి ఆల్రెడీ ఎంట్రీ వేసేటప్పుడు అయితే మనం పోయి మళ్ళీ బయటకు వచ్చిన ఇంతకుముందు ఏది ఎంటర్ చేసి అదే ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ప్రతిరోజు ఫస్ట్ బై డిఫాల్ట్ పేమెంట్ ఉంటుంది. మనం ఏంటి ఫస్ట్ రామ్ ఫార్మా మనం క్రియేట్ చేసిన కంపెనీ అదే చూడండి. మనం క్రియేట్ చేసిన కంపెనీ రామ్ ఫార్మాని క్రియేట్ చేశాను నేను. అది క్రియేట్ చేసాం. అది స్టార్టెడ్ బిజినెస్ విత్ 10 lakhs క్యాపిటల్. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం క్యాపిటల్ వచ్చింది 10 lakhs. ఏమిటి చేస్తాం డేటు 1/4. సో 1/4 F2 ద్వారా 1/4. సో రిసిప్ట్ వచ్చింది. సో ఇది వచ్చి డెబిట్ క్రెడిట్. సరేనా ఇది మామూలుగా ఒకసారి ఈ డెబిట్ క్రెడిట్ అనేది ఒకసారి మనకి ఏం చేస్తాయంటే వాడు బై డిఫాల్ట్ ఫస్ట్ టైం మనం ఫస్ట్ టైం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే 2/by ఉంటుంది. 2 అంటే క్రెడిట్, బై అంటే క్రెడిట్ డెబిట్. సరేనా అది చేస్తాం తెలిసినా కానీ చేస్తున్నా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే ఆస్కారం ఉంటుంది. డెబిట్ క్రెడిట్ అంటే ఈజీ మనకి టీఆర్డిఆర్. కాబట్టి ఇలా ఉంటే F12కి వెళ్ళి ఫస్ట్ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2/by దీన్ని ఎస్ చేస్తే అప్పుడు అన్ని కంపెనీలలో అలాగే ఉంటే అన్ని కంపెనీలో మారిపోతుంది. F12 అంటే అది అప్లికబుల్ టు ఆల్ ద కంపెనీస్. సో ప్రింట్ తీసుకుంటాం. క్యాపిటల్ అంటే క్యాపిటల్ మనకు వచ్చింది ఎవరి దగ్గర నుంచి యజమాని నుంచి మనకి ఏమొచ్చింది క్యాష్ వచ్చింది. సో క్యాష్ డెబిట్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. సో క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఎంత 10 lakhs. ఎంత అమౌంట్ 10 lakhs అమౌంట్ 10 lakhs అమౌంట్ వచ్చింది. సో టు క్యాష్ మనకి ఇచ్చి ఏమొచ్చింది క్యాష్ వచ్చింది. సో క్యాష్ అని చెప్పి 10 lakhs. సపోజ్ వాడు ఓనరు డైరెక్ట్ గా వాడి అకౌంట్ కి మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినా లేదు వాడు డైరెక్ట్ గా బ్యాంక్ లో పే చేసిన అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా బ్యాంక్ లో ఓపెన్ చేసిన అప్పుడు డైరెక్ట్ గా క్యాపిటల్ క్రెడిట్ చేసి డెబిట్ బ్యాంక్ లోకి వచ్చింది కాబట్టి డబ్బు డైరెక్ట్ గా డెబిట్ లో బ్యాంక్ అనేది చేయొచ్చు. ఓకే చేసాం యాక్సెప్ట్. సో బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ బాంద్రా చేసినట్టు అదే రోజు బాలానగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8 lakhs డిపాజిట్ చేశారు. కాబట్టి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం, పేమెంట్ చేశాం. చాలా మంది పొరపాటు పడతారు. పేమెంట్ కాదు నేర్చుకున్నాం ఓచర్లు ఎట్లా వచ్చే టైప్స్ లో
సో బ్యాంక్ నుంచి బ్యాంక్ టు బ్యాంక్, క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్, సో బ్యాంక్ టు బ్యాంక్, ఇవన్నీ కూడా కాంట్రా వోచర్ వేయాలి. ఎఫ్ సెవెన్ తీసుకున్నాం, F4 కాంట్రా, డేట్ అదే డేటు, డేట్ అదే డేటు, 8,000 బ్యాంక్ లో పెట్టాం. చూడండి క్రెడిట్ వచ్చి కనీసం బ్యాంక్ లో పే చేసామంటే బ్యాంక్ రిసీవర్ బ్యాంక్ డెబిట్ చేయాలి, క్యాష్ పోతుంది, క్యాష్ ని క్రెడిట్ చేయాలి. సో చూడండి ఈ ఓచర్లు అంతా టాలీలో మనం మామూలుగా డెబిట్ క్రెడిట్ ఎంటర్ చేస్తాం. కొన్ని నుంచి డెబిట్ తో స్టార్ట్ అవుతాయి, క్రెడిట్ ఎండ్ అవుతాయి, కొన్ని నుంచి క్రెడిట్ తో స్టార్ట్ అవుతాయి, డెబిట్ ఎండ్ అవుతాయి. చూడండి ఓచర్స్ లో చూడండి కాంట్రా వోచరు క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ తో స్టార్ట్ అయింది చూడండి. అలాగే రిసిప్ట్ వోచర్ కూడా క్రెడిట్ తో స్టార్ట్ అవుతుంది, ఈ రెండు క్రెడిట్ తో స్టార్ట్ అవుతాయి. పేమెంట్ వోచరు, జనరల్ వోచరు ఈ రెండు డెబిట్ తో స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టారు. కాంట్రా ఒకటి మార్చి రెండవది కాంట్రా రిసిప్ట్, F4 F6 కాంట్రా రిసిప్ట్ వచ్చి క్రెడిట్ తో స్టార్ట్ అవుతాయి. ఈ రెండు పేమెంట్ జర్నల్ రెండు డెబిట్ తో స్టార్ట్ అవుతాయి. కాంట్రా కాబట్టి క్రెడిట్, క్రెడిట్ ఏంది క్యాష్ పోతుంది, క్యాష్ ఎంత 8 lakhs క్యాష్ సార్, కాదు 8 lakhs, 8 lakhs క్యాష్ పే చేసాం. ఎక్కడ పే చేసాము? బ్యాంకులో, రిసీవర్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తే ఇదేంటి మనం పే చేసేది ట్రాన్సాక్షన్ టైప్ క్యాష్. చెక్కుతో పే చేసిన, చెక్ మనం ఇష్యూ చేసిన, చెక్ మనకు వచ్చిన చెక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే బ్యాంక్ లో డబ్బులు డ్రా చేస్తే బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు మనం ఏం డిపాజిట్ చేస్తున్నాం అనే డినామినేషన్ ఇవ్వాలి. వాటి నుంచి చెక్ నంబరు ఇవన్నీ అక్కర్లేదు, ఇది ఇస్తే డినామినేషన్ అడుగుతుంది. 500 into 1,616, సో 8 lakhs. సో బీయింగ్ క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్. ఓకే, ఇది అయిపోతుంది. దాని తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ అదే రోజు రెంట్ అడ్వాన్స్ పే చేసి 20,000 చెక్ ద్వారా రెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసింది కాబట్టి పేమెంట్ వచ్చి వెళ్తాం. డెబిట్ ఏంటి ఇక్కడ? రెంట్ అంటే ఎక్స్పెన్స్ డెబిట్, ఇక్కడ రెంట్ కాదు, రెంట్ అడ్వాన్స్, అదేనా సెట్, అది కూడా డెబిట్ చేస్తాం. రెంట్ అడ్వాన్స్ అని చెప్పి రెంట్ అడ్వాన్స్ అంటే డిపాజిట్ అని కూడా ఎలా క్రియేట్ చేస్తాం? రెంట్ అడ్వాన్స్ ఇది ఎక్స్పెన్స్ కాదు కాబట్టి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా రెంట్ డిపాజిట్ అంటే చూడండి ఇక్కడ డిపాజిట్ అసెట్స్, డిపాజిట్స్ అసెట్ అని చెప్పైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ అన్నాం కాబట్టి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకుంటాం. ఆ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఎంత పే చేసాం? 20,000 పే చేసాం. 20,000 పే ఎలా పే చేసాం? క్యాష్ అయితే క్యాష్, క్యాష్ కాదు బ్యాంక్ ద్వారా పే చేసాం. 20,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చెక్ కదా. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ చెక్, చెక్ ఉంటుంది. ఇదైతే 1 2 3 4 5 6 అది చెక్ నెంబర్ 5 6 డిజిట్స్ ఉంటుంది, ఎంటర్ చేస్తాం. సో బి రెంట్ అడ్వాన్స్ పెయిడ్ అని నా పేరు అక్కర్లేదు, మనకి రాఘవ గారికి ఇచ్చాము పేరుతో, లేదంటే దీని రెంట్ అడ్వాన్స్ పెయిడ్ టు రాఘవ. దీని తర్వాత మన బిజినెస్ అదే రోజు 1/4 అదే రోజు పే చేసాము. మనం మెడిసిన్స్ పర్చేజ్ చేసాం, వాటి పర్చేజ్ చేసి F9 వాడి యొక్క మనం ఏం చెప్తే మనం సెల్లర్ యొక్క అంటే సప్లైర్ యొక్క ఇన్వాయిస్ నెంబర్ వేయాలి. ఈ పైన ఉండేది పర్చేజ్ వౌచర్ నెంబర్, అది ఇన్వాయిస్ లో ఇన్వాయిస్ నెంబర్ వేయాలి. సో డేట్ వచ్చి ఇన్వాయిస్ డేట్ అయితే అదే, మనం 1వ తేదీ ఎంట్రీ చేస్తే ఇది వచ్చి ముందు ఎప్పుడో తయారు చేసిన ఇన్వాయిస్ ఆ డేట్ వేయాలి. జనరల్గా 2వ అవుతుంది. సో పార్టీ నేను ఎక్కడ పర్చేజ్ చేసాము? శివ ఫార్మాస్యూటికల్స్ జీడిమెట్ల. సో శివ ఫార్మాస్యూటికల్స్ జీడిమెట్ల అన్ని క్రియేట్ చేశాను. చూడండి డీటెయిల్స్ అన్ని వస్తాయి. జీడిమెట్ల నంబర్ అని వచ్చి యాక్సెప్ట్ చేస్తాం. ఏం చేస్తాం? పర్చేజ్ చేస్తున్నాం. ఈ పర్చేజెస్ అనేది ఒకటి, పర్చేజ్ రిటర్న్స్ కూడా పర్చేజ్ అకౌంట్ గ్రూపే. లాస్ట్ లో మనం ఏం చేయాలి? గూడ్స్, గూడ్స్ కాబట్టి గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. తీసుకుంటే ఏం పర్చేజ్ చేసాం మనం? ఫస్ట్ ఇక్కడ మనం క్రోసిన్ పర్చేజ్ చేసాం, పారాసిటమాల్ పర్చేజ్ చేసాం. ఈ క్రోసిన్ పర్చేజ్ చేసినప్పుడు ఆ క్రోసిన్ మనం పర్చేజ్ చేసి సప్లైర్ వచ్చి మొత్తం వాటి ఒకే రాకుండా వాడు పర్చేజ్ చేసిన మ్యానుఫ్యాక్చర్ నుంచి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి మెటీరియల్ వచ్చినప్పుడు చాలా రకాల బ్యాచ్లు ఉంటాయి మెడిసిన్స్. కాబట్టి ఏ బ్యాచ్ ఎంత మెడిసిన్ వచ్చింది, ఏ బ్యాచ్ ఎంత వచ్చింది, వాటికి మనం ఎంటర్ చేసుకోవాలి. వాటి ఫస్ట్ మనం ఏం చేయాలా? క్రోసిన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడు మామూలుగా ఇక్కడ ఏముంటుంది? నేమ్ ఆఫ్ ఐటమ్ తర్వాత ఇక్కడ వచ్చి కింద నేరుగా క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ రేటు, అమౌంట్, క్వాంటిటీ ముందు బ్యాచ్ నెంబర్ ఎంత వేసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ ఎంత, మ్యానుఫ్యాక్చర్ అన్ని వేసుకోవాలి. కాబట్టి సపరేట్ విండో వస్తుంది. ఇక్కడ సపరేట్ విండో ఐటమ్ అలొకేషన్ ఫర్ క్లోజింగ్ ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది బ్యాచ్ నెంబర్, దాని ఎదురుగా క్వాంటిటీ, రేటు, అమౌంట్ వస్తుంది. రెండవ లైన్ ఇది. రెండవ లైన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ రేటు, ఎక్స్పైరీ డేట్ మనం ఎంటర్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఏమన్నా స్టాక్ ఉంటే ఇక్కడ ఏ నంబర్, బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందని మనం చూపిస్తుంది. లేదు వచ్చే కొంటున్నాం కాబట్టి ఫస్ట్ కొన్నప్పుడు మనకు క్యూ నెంబర్ అంటే బ్యాచ్ నెంబర్ ఇవ్వాలి. సో బ్యాచ్ నెంబర్ ఎంత ఇక్కడ చూడండి. సో CRN 101
సో సిఆర్ఎన్ 1 ఇస్తాం, అయిపోయింది. ఎంత పర్చేజ్ చేసాం? మొత్తం 150 బాక్సులు. కానీ మొత్తం 15 బాక్సులు, మొత్తం ఒకే బ్యాచ్ కాదు, ఈ బ్యాచ్ లో 10 బాక్సులు, ఇంకో బ్యాచ్ లో 5 బాక్సులు. వాటికి డేట్లు అన్ని కూడా వేరే ఉంటాయి. వాటికి ఫస్ట్ బ్యాచ్ చేసింది మనం 10 బాక్సెస్, ఈ బ్యాచ్ కి 10 బాక్సెస్. ఒకటి 10 బాక్సెస్, ఒకటి 50 రూపాయలు. 1 బాక్స్ 50 రూపాయలు, 50 రూపాయల బాక్స్. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లైన్ లో ఇస్తాం బ్యాచ్ నెంబర్, మిగతా మళ్ళీ మూడు ఇక్కడ ఉంటాయి కదా, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇస్తాం. ఎక్స్ట్రా ఉండేది బ్యాచ్ నెంబర్ ఒకటి. రెండవ లైన్ లో, ఇది రెండవ లైన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇప్పుడు 1/2/25. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం 1/2/25 మన డేట్ ఇచ్చినప్పుడు అది ఫస్ట్ డేట్ అయితే మాత్రం డేట్ తీసుకోదు, ఓన్లీ మంత్ తీసుకుంటుంది. సో 1/2 కాబట్టి చూడండి, ఫిబ్రవరి 25 మంత్ మాత్రమే తీసుకుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఫస్ట్ కాకుండా వేరే డేట్ అయినా సరే, ఫస్ట్ ఫిబ్రవరి కదా, ఫస్ట్ ఫిబ్రవరి సపోజ్ 2nd ఫిబ్రవరి ఇచ్చాము, 2nd ఫిబ్రవరి 25, అప్పుడు 2nd ఫిబ్రవరి 25 మొత్తం తీసుకుంది. ఫస్ట్ డేట్ మాత్రం తీసుకోదు. సో ఫస్ట్ 25 అని ఇస్తాం. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ 31/5/25, 31/5/25 ఇస్తాం. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఇట్లా డేట్ ఇవ్వచ్చు, లేదా డేస్, మంత్స్, ఇయర్స్ ఇవ్వచ్చు. సపోజ్ 15 డేస్ అనుకో, 15 అని కొట్టామంటే 15D అంటే 15 డేస్. మంత్ అనుకోండి 2 మంత్స్, 2M అని కొట్టామంటే 2 మంత్స్. అలా కాకుండా 6 మంత్స్ అనుకోండి, 6M అంటే 6 మంత్స్. లేదు 1 ఇయర్ అనుకోండి, 1Y అని కొట్టే 1 ఇయర్ ఇస్తారు. ఏది ఇస్తే అది ఇవ్వచ్చు. పక్కన మాత్రం మనం ఆ నంబర్ పక్కన అది డే, ఇయరా, మంతా, ఏది అనేది ఇవ్వాలి. అలా కాకుండా జనరల్గా ఏంటంటే డేట్ ఏముంటుంది, 31/5/25 డేస్ అయినా అది ఇచ్చినటువంటిది వాల్యూలో ఇచ్చింటే డేట్ కాకుండా అది అర్థం. అంతే, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 2 బ్యాచ్లో పర్చేజ్ చేసాం. వాడు ఇచ్చిన 2 బ్యాచ్లు, ఒక బ్యాచ్ 10, ఇంకో బ్యాచ్ 5 ఉంది, అది కూడా తీసుకోవాలి. కాబట్టి మళ్ళా ఇక్కడ అయిపోతే ఇది ఎండ్ ఆఫ్ లిస్ట్ వచ్చేస్తాం. కానీ ఇంకొక బ్యాచ్ ఉందా, న్యూ నంబర్, ఇదేంటిది ఇక్కడ చూడండి, సిఆర్ఎన్ 222 తోటి సిఆర్ఎన్ 222 తీసుకుంటాం. సిఆర్ఎన్ 222 తీసుకుంటాం. సిఆర్ఎన్ 222 ఇది ఎంత పర్చేజ్ చేసాం? 5 బాక్సులే. 5 బాక్సులు పర్చేజ్ చేసాం, అదే అమౌంట్. ఒకటే బ్యాచ్ అంతా ఒకటే, ఎంతైనా ఒకటే లాట్, ఒకటే రేటు పర్చేజ్. ఇక్కడ ఏంటి, మామూలుగా ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రేటు మన మంత్, ఓన్లీ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ మంతే తీసుకుంటుంది, డేట్ తీసుకుంటుంది. మనం ఓచర్ వేసే మంత్ ఏదో ఆ మంతే తీసుకుంటుంది మామూలుగా బై డిఫాల్ట్. కానీ మనం దాన్ని కరెక్ట్ గా ఇవ్వాలి. ప్రోడక్ట్ మీద ఉంటుంది కదా, ప్రోడక్ట్ ఉంటుంది, ఆ బిల్ ఇస్తారు, బిల్లో కూడా ఉంటుంది. బిల్లులో కూడా ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ రేటు అన్ని ఉంటాయి బిల్లులో. చూడండి ఇక్కడ 23/25 తీసుకుంటాం. ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు 1/5/25. ఎక్స్పైరీ డేట్ మాత్రం ఖచ్చితంగా మొత్తం తీసుకుంటుంది, ఎందుకంటే ఒక్కరోజు దాటినట్లు అది పాయిజన్ అయిపోతుంది. యూజ్ చేయకూడదు, అమ్మకూడదు. కాబట్టి ఎక్స్పైరీ డేట్ మాత్రం పూర్తిగా తీసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం ఫస్ట్ డేట్ మాత్రం తీసుకోదు, మంతే తీసుకుంటుంది. సెకండ్ నుంచి ఏ డేట్ అయినా సరే మొత్తం తీసుకుంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఏంటి, క్రోసింగ్. నెక్స్ట్ క్రోసింగ్ తీసుకుంటాం. సో క్రోసింగ్ తీసుకున్నాం. దీనికి కూడా న్యూ నెంబర్ కొత్తగా పర్చేజ్ చేస్తున్నాం. ఈ క్రోసింగ్ యొక్క ఇదంతది, ఇదొక దాని యొక్క బ్యాచ్ నెంబర్ PARA పారా 601. సో ఇదంతా పర్చేజ్ చేసాం ఒకటేసారి, 50 బాక్సెస్ పర్చేజ్ చేసాం ఒకటే బ్యాచ్. ఎంత పర్చేజ్ చేసాం? 50 బ్యాచెస్ చూసుకోండి, 50 బాక్సెస్ 30 రూపీస్ ఈచ్, 30 రూపీస్ పర్చేజ్ చేసాం, అయిపోయింది. దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ 2125 తీసుకుంటాం. సెకండ్ కాబట్టి తీసుకుంది. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ 26/25 తీసుకుంటాం. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఒకటే బ్యాచ్ కదా, అయిపోయింది. ఎండ్ ఆఫ్ లిస్ట్ బయట వచ్చింది, అయిపోయింది. దీనికి CGST HGST ఉంది కదా, లోకల్ CGST చిన్న అమౌంట్ ఉండవు, వేలల్లో ఉంటుంది. 100 బాక్స్ కాదు, 200, 500 బాక్స్ ఉంటాయి అది. సో రేట్ వస్తే చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటే అయిపోయింది. ఎండ్ ఆఫ్ లిస్ట్ అయిపోయిన తర్వాత తెలియవచ్చు చేస్తే. సో డీటెయిల్స్, బిల్ నెంబర్ తీసుకుంటాం. ఈ బిల్ నెంబరే తీసుకుంటుంది. అది ఇవ్వకపోతే పైన, ఇది ఇవ్వకపోతే మనం ఈ నంబర్ తీసుకుంటుంది. అలా మనం ఆ నంబర్ తీసుకోకూడదు. అది వచ్చి వౌచర్ నెంబర్, ఇన్వాయిస్ కాదు. వాడు మనకి ఇచ్చే ఇన్వాయిస్ ఇది, వాడి బుక్ లో ఈ ఇన్వాయిస్ ఉంటుంది సేల్స్, మన బుక్ లో పర్చేజ్ ఇన్వాయిస్ ఏ ఉండాలి. వాడి బుక్ లో వేరే ఉంది, మన బుక్ లో 18 ఉంటే సో తేడా వస్తుంది. GST లో రిపోర్ట్స్ లో తేడా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకొని దీన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ రెండవది ఇది అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనం ఒకసారి మనం ప్రోడక్ట్ లిస్ట్ చూడాలంటే చూడండి, స్టాక్ వచ్చి స్టాక్ సమ్మరీకి వెళ్ళామంటే ఎప్పుడైనా సరే
అరే యాక్సెప్ట్ చేయాలి బిల్లు యాక్సెప్ట్ చేయాలి బిల్లుని మనం యాక్సెప్ట్ చేయలేదు బిల్లు వచ్చి బిల్లుని యాక్సెప్ట్ చేయలేదు తీసుకుంటాం. సో శివ ఫార్మా యాక్సెప్ట్ యాక్సెప్ట్ పర్చేజెస్ క్రోసిన్ న్యూ నంబర్ CRN 101 పోతే 10 బాక్సెస్ ఈచ్ 50 రూపీస్. ఓకే ఇక్కడ ఫస్ట్ ఫిబ్రవరి 25 31st May 25 అంతేనా 31st May 25 అదైపోయింది. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి CRN 222. సో ఇది వచ్చి 5 బాక్సెస్ అదే రేటు. దీనికి వచ్చి ఫస్ట్ సెకండ్ మార్చ్ 25 దీని ఎక్స్పైరీ రేటు 1523. ఓకే 1525 యాక్సెప్ట్. సో దాని తర్వాత పారాసిటమాల్ దీనికి PARA 601 నంబరు. ఇది వచ్చి 50 బాక్సెస్ ఒకటి తీసుకున్నాం. ఈచ్ ఇది వచ్చి 30 రూపీస్ ఈచ్ 30 రూపీస్ అయిపోయింది. దీని ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చర్ డేటు 2125. ఎక్స్పైరీ డేట్ వచ్చి చూడండి, ఎక్స్పైరీ డేట్ ఇవ్వకుండా వెంటనే ముందుకు పోదు. ఎక్స్పైరీ డేటు 2625 ఇది వచ్చి అయిపోయింది. దీనికి CGST SGST తీసుకొని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం చూద్దాం స్టాక్ సమ్మరీ చూస్తే. ఇప్పుడు ఎప్పుడైనా సరే స్టాక్ సమ్మరీ చూసేటప్పుడు అది మనకి గ్రూప్ ఉన్నట్టయితే గ్రూప్ వైజ్ చూపిస్తుంది, గ్రూప్ లేకపోతే ఐటమ్స్ అన్ని చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఐటమ్ వైజ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే అన్ని గ్రూపులు ఐటమ్స్ మొత్తం ఐటమ్స్ ఏ చూపిస్తే గ్రూపులు చూపిస్తాయి. అదే గ్రూప్ వైజ్ అంటే గ్రూప్ వైజ్ చూపిస్తే ఐటమ్ కావాలంటే ఇక్కడే ఆల్ట్ F1 నొక్కితే గ్రూప్ దాంట్లో ఉండే ఐటమ్స్ రెండు కనబడతాయి. ఇక్కడ నొక్కితే ఓన్లీ ఐటమ్స్ లేదా ఓన్లీ గ్రూప్. ఇక్కడైతే గ్రూప్ వచ్చినప్పుడు అయితే ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఎంటర్ నొక్కితే సో పర్చేస్ ఇన్వర్డ్ సేల్స్ లేదు బ్యాలెన్స్. అలాగే ఇక్కడికి వస్తే రెండవది ఇది ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేదు బ్యాలెన్స్. ఇట్లా మనకు కానీ దీంట్లో ఓన్లీ ఐటమ్ స్టాక్ మాత్రమే చూపిస్తుంది, మనకు ఏం చూపించలేదు కదా. 20 బ్యాచ్ నెంబర్ అయ్యి దాన్ని చూడాలంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళి ఇన్వెంటరీ బుక్స్కి వెళ్తే దీంట్లో స్టాక్ ఐటమ్ అంటే విడివిడిగా ఉంటాయి. అది కాకుండా బ్యాచ్ వైస్ బ్యాచ్ డీటెయిల్స్ బ్యాచ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ద ఐటమ్ క్రోసిన్ తీసుకుంటే దానికి ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి, 2 బ్యాచ్లు ఉన్నాయి. 2 బ్యాచ్లు ఉన్నాయి కదా. సో ఒక బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే క్రోసిన్ చూడండి దాని యొక్క బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, తర్వాత ఎక్స్పైరీ డేట్ దీనికి సంబంధించింది. పర్చేజ్ చేసాం తర్వాత దాని యొక్క ఎంత పర్చేజ్ చేసాం ఇన్వర్డ్ ఓచర్ నెంబర్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ టోటల్ బ్యాలెన్స్. మళ్ళీ బ్యాచ్ అయితే ఫ్లో బ్యాచ్ ఈ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు. దీంట్లో కూడా చూడండి ఒకే బిల్లు. సో 5 బాక్సెస్ పర్చేజ్ చేసాం, 5 బాక్స్ అలాగే ఉన్నాయి. దీంట్లో ఏంటి డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఎక్స్పైరీ డేటు, బ్యాచ్ నెంబర్ అన్నీ వస్తున్నాయి. కానీ ఇది ఉంది కదా, ఇది వచ్చి దీంట్లో ఇంకో విధంగా చెప్పాలంటే ఇది కాకుండా ఇంకో విధంగా చూడదు దీన్ని. అలాంటి దీన్ని చూస్తే ఇంకోటి వచ్చి ఎందుకు వెనక్కి వచ్చి చూడండి అకౌంట్ ఇన్వెంటరీ బుక్స్ కాకుండా స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ వచ్చినట్టయితే దీంట్లో ఏజింగ్ అనాలిసిస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ప్రైమరీ అని ఉంది, ఇక్కడ వచ్చి రెడ్డి ల్యాబ్స్ ఉంది. ఎన్ని గ్రూప్ చూపిస్తుంది. ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్ ఐటమ్స్ మాత్రమే కనపడతాయి. అలా కాకుండా ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటే అన్ని గ్రూపుల్లో ఉండే అన్ని ఐటమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒకటే కాబట్టి ఆ రెండే కనపడుతున్నాయి. దీంట్లో చూసుకుంటే దీంట్లో మనకి ఎంతకాలం నుంచి ఉంది మన దగ్గర, మనం కొని ఎంతకాలం అయింది, మనం కొనింది less than 45 days కదా. దీంట్లో ఎక్స్పైరీ డేట్ అనేది ఉన్నారా అది కనపడుతుంది మనకి. సో బ్యాచ్ నెంబర్ కాబట్టి మనకి ఎక్స్పైరీ డేట్ మెయిన్, కానీ ఎక్స్పైరీ డేట్ మనకి కనిపిస్తట్లేదు. ఎక్స్పైరీ డేట్ కనపడాలంటే ఇక్కడ ఏజింగ్ స్టైల్ అని ఉంటుంది. రైట్ సైడ్ లో F9 ఇక్కడ చూడండి అక్కడ F9 పర్చేస్, ఇక్కడ F9 అంటే ఏజింగ్ స్టైల్. సో F9 క్లిక్ చేస్తే ఈ ఏజింగ్ స్టైల్ వచ్చి దేని ప్రకారం తీసుకుంటాం, ఎక్స్పైరీ డేట్ ప్రకారం. పోతే ఇక్కడ మనకు కనపడుతుంది ఎక్స్పైరీ అయ్యే కనపడాలా అన్ని కనపడాలి. షో ఓన్లీ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఎస్ పెట్టామంటే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మాత్రమే కనపడుతుంది. 2 ఉన్నాయి, 2 ఎక్స్పైర్ కాలేదు కాబట్టి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ లేవు. అలా కాకుండా
మనం దీన్ని తీసుకొని అలా కాకుండా మళ్ళీ ఏజింగ్ స్టైల్కి వెళ్ళి ఎక్స్పైరీ డేట్ తీసుకొని ఇక్కడ నో అంటే ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూపించాలా కాబట్టి అన్ని చూపించాలి. తీసుకుంటే మొత్తం కనిపిస్తాయి కదా, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ ఆ డేట్ మాత్రం కనిపిస్తుంది. అది కనపడాలంటే చూడండి దీంట్లోనే ఇప్పుడే ఇక్కడ F12కి వెళ్తే ఫస్ట్ ది ఫార్మెట్ ఆఫ్ రిపోర్ట్ కంటెన్స్ అంటే బ్రీఫ్, దాని కింద డీటెయిల్ అనేది డీటెయిల్ తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తే చూడండి ఇక్కడ మొత్తం రెండు పర్చేజ్ చేసాం కదా మనం, రెండు ఐటమ్స్, రెండు ఐటమ్స్ కి ప్రతి ఒక్క దానికి విడివిడిగా ప్రతి బ్యాచ్ నెంబరు దాని ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ అక్కడ కనబడతాయి కదా, పైన కనబడుతుంది టాప్ ఐటమ్ ఇక్కడ, అక్కడ ఒకటి కనబడుతుంది, ఇక్కడ అన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి. సో బ్యాచ్ వైజ్ పోతే ఒక్కొక్కటి ఒక ప్రోడక్ట్ ఒక నంబర్ వైజ్ కనబడుతుంది, దాని ఎక్స్పైరీ డేట్ అన్ని కనబడుతుంది. కానీ దీంట్లో బ్యాచ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ అన్నిటికీ కనబడుతున్నాయి. సో ఇది ఇది ఇంకా అక్కర్లేదు, మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా అది అయిపోతే నెక్స్ట్ మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి ఇక్కడ, నెక్స్ట్ 2వ తేదీ ఇది పర్చేజ్ చేసాం అయిపోయింది. 2వ తేదీ మధు మెడికల్స్ మనం సేల్ చేశాము. వాటి ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ తేదీ వచ్చి తేదీ 2/4 తీసుకుంటాం. 2/4 సేల్స్ కాబట్టి F8 తీసుకుంటాం. 2/4 ఎవరికి సేల్ చేసాం, మధు మెడికల్స్ కాబట్టి మధు మెడికల్స్ క్రియేట్ చేసాం, యాక్సెప్ట్ దాని డీటెయిల్స్ అందించి లోకల్ డబ్బా. సో సేల్ చేస్తున్నాం, సేల్స్ ఏం సేల్ చేసాం చూడండి, పారాసిటమాల్ సేల్ చేసాం, క్రోసిన్ సేల్ చేసాం. ఇప్పుడు మనం క్రోసిన్ తీసుకుందాం. క్రోసిన్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ క్రోసిన్ ఎన్ని బాక్స్ ఇచ్చాం, 8 బాక్సులు ఇచ్చాం. కానీ మనం తీసుకుంటే 2 బ్యాచ్లు ఉన్నాయి కదా, ఒకటి వచ్చి 31 మార్చి ఎక్స్పైర్ అయ్యేది, ఇంకోటి 31 మే. దీంట్లో మనం ఎట్లా అమ్మాలంటే ఎంత కొన్నా ఎన్ని కొన్నా ఎంత ఫస్ట్ తొందరగా ఎక్స్పైర్ అయ్యేది దాన్ని అమ్ముతాం. చూడండి 31 మే అంటే ఫస్ట్ మే త్వరగా అది ఎక్స్పైర్ అవుతుంది, ఎక్స్పైర్ అయితే అమ్మకూడదు. సో ఎక్స్పైర్ కాకుండా అమ్మేయాలి కాబట్టి దీంట్లో ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి. ఈ ఫస్ట్ మేలో ఎక్స్పైర్ అయ్యేటటువంటి ఐటమ్ 5 అమ్మేద్దాం. ఇంకెన్ని కావాలి, 3 మొత్తం, ఆ 3 దీంట్లో అమ్ముదాం. కాబట్టి దీన్ని తీసుకొని ఎన్ని అమ్మాం, 5 అమ్మాం. దీంట్లో డేట్లో ఎంత ఆటోమేటిక్ వచ్చేస్తాయి, పర్చేజ్ చేసి కూడా ఇవ్వాలి, అవే సేల్స్ లో వచ్చేస్తాయి. ఎంత కమ్మాం మనం చూడండి, మేము ఒకటి 80 రూపాయలు కమ్మాం. సో 80 రూపీస్ కమ్మాం, 5 బాక్సులు 400 రూపాయలు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం ఇంకెన్ని మొత్తం 8 అంటే 5 ఆ బ్యాచ్, 3 ఈ బ్యాచ్ లో చేస్తాం. ఈ బ్యాచ్ లో 3 బాక్సులు అమ్ముతున్నాం, 3 బాక్సులు అంతే అమ్ముతాయి. పోతే దీంట్లో ఈ 5 బాక్సులు ఆ బ్యాచ్ అయిపోయినాయి. దీంట్లో 10లో 3 పోతే 7 ఉన్నాయి. ఓకే తీసుకున్నాం. అండ్ ఆఫ్ లిస్ట్ ఇంకేమనుకోండి, పారాసిటమాల్ 500 ఎంజీ. దీంట్లో 50 బాక్సెస్ ఉంది, ఒకటే బ్యాచ్ నెంబర్ తీసుకుంటున్నాం. 10 నంబర్స్ అమ్మాం, 10 బాక్సెస్ అమ్మాం, ఒకటి 50 రూపీస్ అమ్మాం. ఒకటే బ్యాచ్ ఒక ఐటమ్ అమ్మాం, 2 ఐటమ్లు అమ్మాం. తీసుకుంటే జిఎస్టీ తీసుకుంటాం, యాక్సెప్ట్ చేసాం. ఇది సేల్స్ కాబట్టి సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ 19 ముందు కొన్ని ఇన్వాయిస్ ఎంట్రీస్ వేసినాయి కాబట్టి పోతుంటే పెరుగుతుంటుంది నెంబర్. సో ఈ విధంగా మనం సేల్ చేసాము, ఏం చూడక్కర్లే లాస్ ఉంటుందా. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ సో ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ వీడికి పారాసిటమాల్ అమ్మినా మళ్ళీ 1/6 అంటే చూడండి ఇక్కడ ఈ పారాసిటమాల్ క్రోసిన్ ఉంటే క్రోసిన్ ఇది అమ్మేసే మొత్తం, దీంట్లో 7 ఉన్నాయి, మిగిలి 31కి అయిపోతుంది. మనం 1/6 అమ్ముతున్నాం అంటే ఈ టైంకి ఇది ఎక్స్పైర్ అయిపోయింది, అది మనకి దక్కలేదు. కానీ మధు మెడికల్స్ అమ్మాం మళ్ళా 1వ తేదీ, మళ్ళీ ఇప్పుడు ఏం ఓన్లీ పారాసిటమాల్ అమ్మాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సేల్సే 1/6 అమ్ముతున్నాం. ఎవరికి, అదే మధు మెడికల్స్ అమ్మినాం. యాక్సెప్ట్ సేల్స్ ఏమవుతున్నాం, ఓన్లీ పారాసిటమాల్ అదే బ్యాచ్ లో 40 ఉన్నాయి. అదే బ్యాచ్ తీసుకుంటాం. ఎన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇందాక ఇప్పుడు కూడా మళ్ళీ 10 బాక్సెస్ అమ్మాం, అదే 50 రూపీస్ అమ్మాం. అంతకుముందు అమ్మాం కాబట్టి 50కి అది ఆటోమేటిక్ గా 50 తీసుకుంది. ఇది ఒకటే ఐటమ్, ఒకటే బ్యాచ్ నెంబర్ అమ్మాం. అది పోతే ఇది ఒకటే కదా, ఓన్లీ పారాసిటమాల్. కాబట్టి ఇప్పుడు దీనికి జిఎస్టీ చేస్తాం, యాక్సెప్ట్ బిల్ నెంబర్ 20 ఇది అయిపోతే దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ 50 పర్చేజ్ చేసాం, బాక్స్ 10 అమ్మినాం, మళ్ళీ 10 అమ్మినాం, ఇంకా ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చి 5 అమ్మాం, ఈ 10లో 3 అమ్మాం, పోతే 7 ఉన్నాయి. ఆ 7 1/6 ఎక్స్పైర్ అయిపోయింది. 2వ తేదీ మనం 2వ తేదీ క్రోసిన్ అమ్మాలంటే ఇప్పుడు 2వ తేదీ మళ్ళీ క్రోసిన్ అమ్మాలి. 2వ తేదీ మనం
మధు మెడికల్స్ కి క్రోసిన్ అమ్మాలనుకుంటే ఉదాహరణ నేను చెప్తాను చూడండి. మధు మెడికల్స్ తీసుకొని క్రోసిన్ ఇప్పుడు మామూలుగా మాట స్టాక్ సమ్మరీకి రండి. స్టాక్ సమ్మరీలో చూడండి క్రోసిన్ ఎన్ని బాక్స్ ఉంటాయి? 7 ఉన్నాయి. 10 ఉంటే ఒక బ్యాచ్ 5 అయిపోయినాయి. ఇంకో బ్యాచ్ 10లో 3 అమ్మాము, 7 ఉన్నాయి. స్టాక్ డీటెయిల్స్ లో మాత్రం అన్ని దగ్గర స్టాక్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉంది కదా. ఎక్స్పైరీ మన దగ్గర ఉంది. ఎక్స్పైరీ ఏంటంటే మన దగ్గర ఉంది కాబట్టి స్టాక్ సమ్మరీ స్టాక్ ఐటమ్స్ ఎక్కడ తీసుకున్నట్టు స్టాక్ బ్యాలెన్స్ 7 చూపిస్తుంది. కానీ అది ఎక్స్పైరీ అయితే మనం అమ్మకూడదు. ఎక్స్పైరీ అయితే మనం అమ్మకూడదు కాబట్టి చూడండి మధు మెడికల్స్ తీసుకొని డేట్ ఎప్పుడు ఇచ్చినాము? డేట్ 2 డేట్ 2 ఇవ్వాలి. 2వ తేదీ అనేది 2వ తేదీ మనం 1వ తేదీ 1/6 సో 1/6 మనం మధు మెడికల్స్ కి పారాసిటమాల్ అమ్మాం. తర్వాత మళ్ళా మనం ఇది వచ్చండి 2/6 తీసుకున్నాం. 2/6 నాడు మళ్ళీ మనం మధు మెడికల్స్ కి క్రోసిన్ అనుకున్నాం. అమ్మాలి కాబట్టి ఇప్పుడు మనం తీసుకుంటే క్రోసిన్ తీసుకుంటే చూడండి న్యూ నెంబర్ ఉంది బ్యాలెన్స్. సో స్టాక్ సమ్మరీలో బ్యాలెన్స్ ఉంది 7 బాక్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది కదా. చూడండి లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ అంటే ఎక్స్పైరీ కాదు మాత్రమే. ఈ క్రోసిన్ ఎక్స్పైర్ అయిపోయినాయి 7 కాబట్టి ఎక్స్పైర్ అయిపోయినాయి. అవి ఎక్స్పైర్ అయిన డేట్ తర్వాత 31 ఎక్స్పైర్ అంటే 6 రోజు వరకు ఉంటాయి. తర్వాత రోజు 1 రోజు 31/5 ఎక్స్పైర్ బట్ 1/6 ఉండదు. మనం వేసి 2/6 ఎప్పుడేసాం డేట్ మనం 2/6 కాబట్టి అది ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి నంబర్ కనిపిస్తుంది. అట్లా మనకి ఎక్స్పైర్ అయిపోయినటువంటి బ్యాచెస్ మనకి కనిపించవు, సేల్స్ లో కనిపించవు. స్టాక్ లో అన్నింటిలో కనిపిస్తుంది. స్టాక్ ఉంది కదా, స్టాక్ లో కనిపిస్తుంది కాబట్టి సేల్స్ లో కనిపించవు. కాబట్టి మనం అమ్మాలంటే ఏం చేస్తున్నాం? మనం అయిపోయింది కదా, అదే పారాసిటమాల్ ఉన్నాయి అమ్ముతున్నాం. క్రోసిన్ లేవు కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎవరికైనా అమ్మాలంటే మనం క్రోసిన్ కాబట్టి 2వ తేదీ మనం క్రోసిన్ పర్చేజ్ చేసాము. కాబట్టి హోల్సేల్లో 2/6 తీసుకుంటాం. 2/6 పర్చేజ్ చేస్తున్నాం. దాని యొక్క బిల్ నెంబర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 025 అంటున్నాం. తీసుకుంటే ఎవరు పర్చేజ్ చేసిన అదే పార్టీ శివ ఫార్మాస్యూటికల్స్ లో మనం రాధిక వేరే సారీ శివ కాదు, రాధిక ఫార్మా. సో మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేయొచ్చు కదా. రాధిక ఫార్మా నుంచి పర్చేజ్ చేసాం. దాని నంబర్ అంతా ఇచ్చాం. 36 లోకల్ ఇచ్చాం. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఏం చేసాం? క్రోసిన్ పర్చేజ్ చేసాం. క్రోసిన్ మాత్రమే. బ్యాచ్ నెంబర్ ఎంత? CRN 452 క్రోసిన్ మాత్రం పర్చేజ్ చేసాం. ఇటువంటి క్రోసిన్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, కనపడతలే. క్రోసిన్ తీసుకుంటే న్యూ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ మనం. 452 ఎంత పర్చేజ్ చేసాం? 452 ఎన్ని బాక్సెస్? 10 బాక్సెస్ పర్చేజ్ చేసాం. 10 బాక్సెస్, ఈచ్ బాక్స్ 55 వేరే ఉండొచ్చు కదా రేట్లు. 50 కమ్మినా ఇక్కడ దీని యొక్క మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎంత? 2/4/25. చూడండి ఫస్ట్ 2nd జూన్ అంటే మనం వేస్తున్నాం బిల్లు. ఈ బిల్లింగ్ డేటే తీసుకుంటుంది. ఇన్వాయిస్ వౌచర్ డేట్ తీసుకుంటుంది. తీసుకోకూడదు, డిఫాల్ట్ తీసుకుంటుంది. మనం ఏం చేయాలా? 24 ఇవ్వాలి. 24/28 మనం ఇయర్ కోడ్ ఇవ్వాలి. ఎందుకంటే అది పోయిన సంవత్సరం మ్యానుఫాక్చర్ అయ్యి ఉండొచ్చు కదా, అందువల్ల. కాబట్టి ఇయర్ కోడ్ ఇవ్వాలి. ఎక్స్పైరీ డేట్ వచ్చి 27/25 ఎక్స్పైరీ డేట్ అంతే. ఒకటే మనం పర్చేజ్ చేసింది. సో GST SGST ఓకే యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం చేసాం, ఈ పర్చేజ్ చేసాం కదా రాధిక ఫార్మా నుంచి. పర్చేజ్ చేసిన తర్వాత ఆ రోజే అప్పుడు మధు మెడికల్స్ 3 బాక్సులు అమ్మాము. సో పాత 7 ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు మనం 10 పర్చేజ్ చేసాం. ఈ 10లో మనం ఏం చేస్తున్నాం? 3 బాక్సులు అమ్ముతాం. ఇంక 7 ఉంటాయి. కాబట్టి స్టాక్ లో ఆ 7 14 ఉంటాయి. దాంట్లో 7 మనం ఎక్స్పైర్ అయిపోయినాయి కదా, రిటర్న్ చేసేస్తాం. మిగతా 7 మాత్రం మిగులుతాయి మన దగ్గర. అంతవరకు 14 స్టాక్ లో చూపిస్తుంది. సేల్స్ చేసినప్పుడు అయితే సేల్స్ లో మాత్రం ఎక్స్పైర్ కాంతి మాత్రమే చూపిస్తుంది. పాత ఎక్స్పైర్ ఏం చేయడం చూపించదు. వాటి మనం పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం సేల్ చేస్తాం. ఏది? ఇప్పుడు 2వ తేదీ నాడే సేల్స్ F11 F8 సేల్స్ ఎవరికి చేసాం చూడండి. మళ్ళీ మనం చేసిన సేల్స్ కూడా మధు మెడికల్స్ ఎవరికే చేయొచ్చు, ఎవరికే తీసుకుంటారో మధు మెడికల్స్ సేల్స్ క్రోసిన్ మనం అందించాలి. క్రోసిన్ ఇప్పుడు చూడండి కొత్త బ్యాచ్ మనం కొన్నాం కదా 452 10 బాక్సెస్ వచ్చేసింది. సో తీసుకుంటే దీంట్లో తీసుకొని సేల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి డేట్స్. 452 ఇన్ని అమ్మింది మనం 3 బాక్సెస్ అమ్మాం. 3 బ్యాచెస్ 90 రూపీస్. ఇంతకుముందు క్రోసిస్ 80 రూపీస్ అమ్మాం. 50 కొని ఇది 55 కొని 9 అమ్మాం.
అంటే బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది 9. సో 90 రూపాయలకి అమ్మినాం. ఈ డేట్స్ అని మామూలే పర్చేజ్ చేసినప్పుడు ఇక్కడ పర్చేజ్ చేసాం కదా, ఈ పర్చేజ్ చేసినప్పుడు ఇచ్చాము. ఇక్కడ వీళ్ళకి అమ్మినాం 90 రూపాయలకి అయిపోయింది. ఈ జిఎస్టీ అదే వేరే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టీ వేస్తాం. యాక్సెప్ట్ చేస్తే 23 నెంబర్ 21 అంటే బిల్ డీటెయిల్స్ మొదటి మెడికల్స్ కమ్మినా అదే అయిపోయింది. సో ఇంతవరకు మనం గూడ్స్ కి సంబంధించింది. ఇది వచ్చి 26 ఫర్నిచర్ పర్చేజ్ కంప్యూటర్ పర్చేజ్ చేసాం ఎక్సెల్ కంప్యూటర్స్ నుంచి. కాబట్టి ఇక్కడ చూడండి పర్చేజ్ ఇక్కడ ఇదొకటి దేని కావాలని పెట్టింది. ఎందుకంటే దీంట్లో మనం మామూలుగా ఇంతవరకు మనం సేల్ చేస్తున్నాము. గూడ్స్ పర్చేజ్ చేసాం, సేల్ చేసాం. ఈ పర్చేజ్ సేల్స్ గూడ్స్ అయినా సర్వీసెస్ అయినా క్యాష్ అయినా క్రెడిట్ అయినా, క్యాష్ అయినా క్రెడిట్ అయినా, గూడ్స్ అయినా సర్వీస్ అయినా మనం పర్చేజ్ అయితే పర్చేజ్ ఓర్సులు, సేల్స్ అయితే సేల్స్ ఓర్సులు, ఐటమ్ ఇన్వాయిస్ గూడ్స్ కాబట్టి. అలాగే రిటర్న్స్ అయితే డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్, సేల్స్ రిటర్న్స్, ఐటమ్ ఇన్వాయిస్ లో మనం ఎంటర్ చేస్తాము. సో మీకు అప్పుడు చెప్పాను, నేను చెప్పానంటే దాన్ని చేసి అట్లా చెప్పారంట. అప్పుడు మనం నేర్చుకున్నప్పుడు వౌచర్ నేర్చుకున్నట్టు గూడ్స్ మాత్రమే ఇవి ఎంటర్ చేయాలి. అదే ఏదైనా ఫిక్స్డ్ అసెట్ అయితే, ఏదైనా ఫిక్స్డ్ అసెట్ అయితే క్యాష్ పేమెంట్ పర్చేజ్ అయితే పేమెంట్ చేస్తాం. క్యాష్ పర్చేజ్ అయితే పేమెంట్ వౌచర్ లో, క్యాష్ షేర్ అయితే పర్చేజ్ వౌచర్ లో ఫిక్స్డ్ అసెట్. క్రెడిట్ సేల్ ఆర్ పర్చేజ్ అయితే ఫిక్స్డ్ అసెట్ జర్నల్లో వేయాలి అని చెప్పాం. కరెక్ట్ గా గుర్తుందని మీకు చూడండి. అప్పుడు ఆ యొక్క పర్చేజ్ సేల్స్ అనే దానికి వౌచర్ ఏం తీసుకుని ఆ టైప్స్ ఆఫ్ వౌచర్ లో ఎంత చెప్తున్నాను. కానీ ఇప్పుడు మనం క్యాష్ పర్చేజ్ చేస్తే పేమెంట్లు వేస్తాం. ఆ పేమెంట్ లో కానీ క్రెడిట్స్ కి పర్చేజ్ చేస్తే, క్యాష్ కి సేల్ చేస్తే రిసిప్ట్ వౌచర్ ఎంటర్ చేస్తాం. క్రెడిట్ సేల్ అయినా పర్చేజ్ అయినా జనరల్ ఎంటర్ చేస్తాం. అలా ఎంటర్ చేసేటప్పుడు మనం వీటికి ఫిక్స్డ్ అసెట్స్ కి గూడ్స్ లాగే ఫిక్స్డ్ అసెట్స్ కూడా, సర్వీసెస్ కూడా, ఫిక్స్డ్ అసెట్స్ కూడా, గూడ్స్ కూడా అన్నిటికీ జిఎస్టీ ఉంటుంది. కాబట్టి ఈ కంప్యూటర్ అనే దానికి మనం పర్చేజ్ చేస్తే జిఎస్టీ ఉంది కదా. సో అక్కడ ఇప్పుడు ఏం చేసాం, ఇది ఏమి ఇవ్వలేదు కాబట్టి క్రెడిట్ క్రెడిట్ పర్చేజ్ కంప్యూటర్స్. సో మనం జనరల్ లో ఎంటర్ చేయాలి. జనరల్ ఎంటర్ చేస్తే పర్చేజ్ చేసిన ఏంటి, కంప్యూటర్ వచ్చింది నాకు, కంప్యూటర్ అకౌంట్ డెబిట్ చేస్తాం. ఎవరు వచ్చింది సప్లైర్, ఎక్సెల్ కంప్యూటర్ క్రెడిట్ చేస్తాం. సో 35 క్రెడిట్ చేస్తాం. కానీ ఫర్నిచర్ కంప్యూటర్ అకౌంట్ డెబిట్ చేసింది, దాంతో ట్యాక్స్ కూడా డెబిట్ చేయాలి కదా. సో కంప్యూటర్ అకౌంట్ డెబిట్ 35,000, అదే డెబిట్ సిజిఎస్టీ డెబిట్ సిజిఎస్టీ ఎంటర్ చేయాలి. అక్కడ అది క్యాల్కులేట్ కావాలి. మనం చూడండి సిజిఎస్టీ చేసిన ఆటోమేటిక్ గా మనం నెగటివ్ చేసాం కదా. చూడండి ఇంటికి వేస్తే సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నాం, ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అవుతుంది కదా. అదే విధంగా అక్కడ ఆటోమేటిక్ గా సిజిఎస్టీ చేసి మనం సెలెక్ట్ చేసుకున్నా క్యాల్కులేట్ కాదు దాంట్లో. అప్పుడు మాన్యువల్ గా వేయాలి. ఏ ట్యాక్స్ అయినా సరే మాన్యువల్ గా వేయకూడదు. అది ఖచ్చితంగా ఆటోమేటిక్ గా అది క్యాల్కులేట్ కావాలి. కాబట్టి మనం అక్కడ వేయలేము, ఫిక్స్డ్ అసెట్ వేయలేము. అలాంటిది ఏం చేయాలంటే అప్పుడు మనం ఇక్కడే పర్చేజ్ వౌచర్ లోనే వేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అవుతుంది. అది ఇక్కడ పర్చేజ్ వౌచర్ వేయచ్చు, కానీ అది గూడ్స్ కాదు, అసెట్ కదా. క్యాపిటల్ గూడ్స్, గూడ్స్ కాదు క్యాపిటల్ గూడ్స్. కాబట్టి ఇది ఐటమ్ అంటే గూడ్స్, ఇది స్టాక్ ఐటమ్ కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ అనే ఇన్వాయిస్ మార్చి మోడు అకౌంటింగ్ ఇన్వాయిస్ తీసుకొని దీంట్లో గూడ్స్ అనే మాట టాపిక్ ఐ మీన్ స్టాక్ ఐటమ్స్ అనేది ఉండదు. కాబట్టి వాటి పేరు మనం పర్చేజ్ చేసిన ఏంటి, కంప్యూటర్ ఎంటర్ చేసుకుంటాం. స్టాక్ కు సంబంధించి ఐటమ్స్ ఉండవు కాబట్టి ఈ విధంగా దీంట్లో ఎంటర్ చేయొచ్చు, ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి. కానీ మనం ఐటమ్ ఇన్వాయిస్ లో కాకుండా అకౌంట్ ఐటమ్ ఇన్వాయిస్ అనేది గూడ్స్ కు మాత్రమే, సర్వీస్ అయినా సరే స్టాక్ ఏదన్నా ఫిక్స్డ్ అసెట్ అయినా సరే, గూడ్స్ అయినా కానీ డీటెయిల్స్ లేకపోతే 10,000 అన్నాడు, ఏ ఐటమ్ లో మనకు తెలియదు. అలా అయినా సరే అప్పుడు మనం అకౌంటింగ్ ఇన్వాయిస్ చేయాలి. సో దీనికి నంబర్ ఇచ్చాడు, చూడండి ఎక్సెల్ కంప్యూటర్స్ బిల్ నెంబర్ ఇచ్చాడు. సో ఆ బిల్ నెంబర్ గడిస్తాం, ఎంటర్ చేస్తాం. ఎవరు ఎక్సెల్ కంప్యూటర్ దగ్గర పర్చేజ్ చేశాం, చెప్తారు లోకలే సికింద్రాబాద్. సో లోకల్ పర్చేజ్ చేశాం. నేను మనం పర్చేజ్ కాదు ఇక్కడ ఎక్కడేంటి, ఏం పర్చేజ్ చేసాం, కంప్యూటర్. కాబట్టి కంప్యూటర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు పర్చేజ్ చేసాం, 35,000 పర్చేజ్ చేసాం. సో మనం ఈ కంప్యూటర్ క్రియేట్ చేసినప్పుడు సర్వీస్ కానీ లేకపోతే సర్వీస్ అయినా లేకుంటే ఫిక్స్డ్ అసెట్ అయినా సరే అది మనం క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ వెనక క్యాపిటల్ అసెట్ చూపిస్తాం, పైన ఫిక్స్డ్, వాటికి మాత్రం సర్వీస్ అయినా ఇదైనా సరే ఇక్కడ ఇవ్వాలి మనం. అదే పర్చేసెస్ కూడా
పర్చేజ్ సేల్ కి అనే దానికి స్టాక్ ఐటమ్స్ డీటెయిల్స్ లేకపోయినా సరే అప్పుడు సర్వీస్ లాగే పర్చేజ్ సేల్స్ దానికి కూడా ఇక్కడే మనం డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే స్టాక్ ఐటమ్ అంటే స్టాక్ ఐటమ్ ఇస్తాం. ఇది గూడ్స్ కాదు, కంప్యూటర్ అసెట్ కాబట్టి ఇక్కడే ఇచ్చేసాము డీటెయిల్స్. ఓకే, ఇచ్చాం. ఈ విధంగా మనం కంప్యూటర్ 35,000 పోతే మనం ఐటమ్ ఇన్వాయిస్ లో వరుసగా ఐటమ్స్ ఇస్తాం ఎన్నో, అవన్నీ టోటల్ అవుతాయి. టోటల్ అయితే టోటల్ కిందకి వెళ్ళి ఇవన్నీ ఐటమ్లు ఇస్తాం, స్టాక్ ఐటమ్లు వరుసగా. ఆ ఐటమ్స్ అన్ని అయిన తర్వాత టోటల్ అయితే టోటల్ కిందకి వెళ్ళి అక్కడ లెడ్జర్లు ఇస్తాం. లెడ్జర్లు ఏంటి? జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదా ఐజిఎస్టీ లేదా ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లేకుంటే డిస్కౌంట్ మైనస్ అదిగా ఇస్తాం. అలాగే ఏమంటాం రౌండ్ ఆఫ్, ఇవన్నీ లెడ్జర్లు. అవన్నీ స్టాక్ ఐటమ్స్ అయిన తర్వాత టోటల్ తర్వాత లెడ్జర్లు ఇస్తాం. ఇప్పుడు ఇది ఐటమ్ ఇన్వాయిస్ అంటే సార్, అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే అకౌంట్ అంటేనే లెడ్జరే. కాబట్టి అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే దీంట్లో ఇచ్చేది లెడ్జర్లే, కంప్యూటర్ లెడ్జర్లే కాబట్టి ఆ లెడ్జర్లు ఎన్ని ఉంటే అని లెడ్జర్లు ఇచ్చి వాటి వెంటనే జిఎస్టీ కూడా లెడ్జరే కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇస్తాము. ఓకే, అయిపోయింది. పర్చేజ్ చేసాం, ఇది బిల్ నెంబర్. ఈ విధంగా మనం పర్చేజ్ చేసాం. ఇది సరే, ఇది వద్దు మనకి, ఇది చెప్తాను ఒకసారి. ఇది వద్దు, అక్కర్లేదు, ఇది మనకి అక్కర్లేదు, తీసేస్తాను. పోతే ఇప్పుడు మనం ఇది ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఏప్రిల్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇట్లా బిజినెస్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే ఇప్పుడు చూస్తే మనం ఒకసారి స్టాక్ ఐటమ్స్ చూద్దాం. స్టాక్ ఐటమ్స్ లో స్టాక్ సమ్మరీలో చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ గ్రూప్ వచ్చింది. ఆ F1 తీసుకుంటే చూడండి, క్లోజింగ్ 14 చూపిస్తుంది. ఏంటిది? ఫస్ట్ దాంట్లో 7 ఉన్నాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి, కానీ స్టాక్ ఉంది కదా. అది 7 మళ్ళీ పర్చేజ్ చేసి 10లో 3 అమ్మితే ఒక 7, 14 ఉన్నాయి. స్టాక్ ఐటమ్ 14 చూపిస్తుంది. అలాగే పారాసిటమాల్ 40 50 కొన్నాం, 30 20 అమ్మినా 10 10 ఉన్నాయి, ఈ 30 ఉన్నాయి, ఈ విధంగా చూపిస్తుంది. అలాగే దీనికి వెళ్తే దీంట్లో కూడా ఇన్వెంటరీ బుక్స్కి వెళ్ళి బ్యాచ్ తీసుకున్నట్టయితే దీని ఫస్ట్ బ్యాచ్, దీంట్లో 3 బ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మనం 2, తర్వాత 2 ఫస్ట్ తీసుకున్నాం. సో దీంట్లో ఓపెనింగ్ బ్యాచ్ డేట్ తీసుకోవాలి. డేట్ మొత్తం డేట్ తీసి ఫ్రమ్ 220 తీసేస్తే 10 కొన్నాం, 3 అమ్మినాం, ఇంకా 7 ఉన్నాయి. ఏంటిది? 250 mg 101, ఇంకా 7 ఉన్నాయి. బ్యాచ్ లో ఇది చూపిస్తుంది కదా, బ్యాలెన్స్ లో చూపిస్తుంది. అలాగే ఇది తీసుకున్నాం. ఇది వచ్చి మనం డేట్ తీసుకున్నాం. చూడండి, 5 డేట్ మొత్తం తీసుకోవాలి, ఏప్రిల్ నుంచి తీసుకోవాలి. ఏప్రిల్ టు జూన్ చూడండి, 5 పర్చేజ్ చేసాం, 5 సేల్ చేసాం, బ్యాలెన్స్ రో. దాని తర్వాత మూడవది ఉంది, మూడవది పర్చేజ్ చేసాం. మూడవది చూడండి, 2 జూన్ 10 పర్చేజ్ చేసాం, 3 అన్న 7 ఉన్నాయి, ఇవి 7 ఉన్నాయి. తర్వాత దీంట్లో ఏమి లేవు, దీంట్లో ఏమి లేవు, దీంట్లో 7 ఉన్నాయి, 14 ఉన్నాయి. కాబట్టి ఇది 14 చూపిస్తుంది. అదేవిధంగా పారాసిటమాల్ తీసుకుంటే దీంట్లో ఒకటే బ్యాచ్ తీసుకుంటే చూడండి, మొత్తం ఏప్రిల్ తీసుకోవాలి. 50 పర్చేజ్ చేసాం, సేల్ చేసాం 10, మళ్ళీ 10 సేల్ చేసాం, 30 ఉన్నాయి. దీనికి ఎప్పుడు ఫస్ట్ జూన్ ఉంది, దీనికి చూద్దాం. ఇది ఇది వచ్చి మామూలుగా చూస్తున్నాం. మనం ఎక్స్పైరీ డేట్ అన్ని చూడాలంటే డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్ వచ్చి ఇన్వెంటరీ బుక్స్ లో బ్యాచ్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ తీసుకుంటే ఈ బ్యాచ్ చూడండి, ఫస్ట్ ఏప్రిల్ తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, ఈ బ్యాచ్ బ్యాచ్ నంబరు, ఎక్స్పైరీ డేట్, ప్రొడక్ట్ మ్యాన్ గా అన్ని చూపిస్తుంది. దీంట్లో 7 బాక్సులు ఉన్నాయి. ఏది? ఈ బ్యాచ్ లో ఉన్నాయి, ఇందాక ఉన్నాయి మన దగ్గర. రెండో బ్యాచ్ లో ఏమి లేవు. రెండో బ్యాచ్ లో తీసుకుంటే 5 పర్చేజ్ చేసాం, 5 అమ్మాం, ఏం లేదు. అలాగే అలాగే మూడో బ్యాచ్ తీసుకుంటే మూడో బ్యాచ్ లో 10 పర్చేజ్ చేసాం, 3 అమ్మాం, 7 ఉన్నాయి. దీంట్లో మొత్తం రెండవ దాంట్లో మొత్తం ఉంటాయి. రెండవ దాంట్లో ఏంటి? పారాసిటమాల్, దీంట్లో ఉన్నాయి. ఓకే, బ్యాచ్ వైజ్ కూడా ఏవి ఎక్స్పైర్ అయినాయి వీటిలో అంటే బ్యాచ్ రైట్కి వచ్చి అకౌంటింగ్ ఇన్వెంటరీ బుక్స్ కాకుండా స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ తీసుకొని ఏం చేయాలి? మనం ఇక్కడ ఏజింగ్ అనాలిసిస్కి వెళ్ళాలి. చూడండి, ఏజింగ్ అనాలిసిస్కి వెళ్తే ప్రైమరీ ఇంకా అన్ని వచ్చేస్తాయి. రెడ్డి రాస్తుంటే రెడ్డి రాసి మాత్రమే, ఏ గ్రూప్ తీసి అవే కనబడతాయి. ప్రైమరీ అంటే మొత్తం కనపడుతుంది, మొత్తం కనబడి చూడండి, ఈ రెండే మనం కొనింది. మనకు ఈ 14 కూడా ఈ 30 ఉన్నాయి. కానీ దీంట్లో 30 ఎక్స్పైర్ కాలేదు. దీంట్లో 14 7 ఎక్స్పైర్ అయింది, 7 ఎక్స్పైర్ కాలేదు. ఆ డీటెయిల్స్ కావాలి, ఎక్స్పైరీ డేట్ కావాలంటే చూడండి, ఇక్కడ ఏజింగ్ స్టేజ్కి వెళ్ళి చూడండి, ఎక్స్పైరీ డేట్కి వెళ్ళి ఎస్ పెట్టేమంటే ఎక్స్పైరీ అయ్యే కావాలి అన్నట్టు. చూడండి, ఇది ఒక్కటే ఎక్స్పైరీ అయింది, 7 నంబర్లు, కానీ ఎక్స్పైరీ డేట్ ఇవ్వాలి. కాబట్టి F12 లో ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత F12 లో చూడండి, రిపోర్ట్ డీటెయిల్ తీసుకుంటే డీటెయిల్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తే చూడండి, ఇవి 31st మనం చూసేది ఇప్పుడు సెకండ్ మే చూస్తున్నాం. ఫస్ట్ మే చూసినా, సెకండ్ మే చూసినా
ఎక్స్పైర్ అయిపోయింది, ఇది ఒకటే, మిగతా ఏది కాలేదు. ఎక్స్పైర్ అయింది, ఎక్స్పైరీ అన్ని కనపడాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏజింగ్ స్టైల్కి వెళ్ళి ఎక్స్పైరీ డేట్ ఇక్కడ నో పెడితే ఎక్స్పైరీ మాత్రమే కాదు అంటే అన్ని చూపాలి సార్. ఇంకా పెట్టుకుంటే చూడండి ఎక్స్పైరీ అయింది చూపిస్తుంది ఎక్స్పైరీ కానీ. సో 2 జూలై 2 జూన్ ఇంకా ఎక్స్పైరీ కదా, 2 జూనే, 2 జూన్ కూడా ఉంది. 3 జూన్ అయితే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఇది కూడా ఉంది, ఇది 2 జూలై, ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్పైర్ అయింది. ఈ విధంగా మనం ఎక్స్పైరీ డేట్ ని చూసుకుంటాము. ఓకే, ఇది స్టాక్ లో కనిపిస్తుంది కానీ మనం సేల్ చేయకూడదు కాబట్టి సేల్ ఎంట్రీలో మాత్రం కనిపించదు. అదే మన గుర్తు. సరే, అది కనిపించింది అనుకో అమ్మేస్తాం. అది కూడా ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇప్పుడు అన్ని అయిపోయినాయి. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి 3 నెలలు అయిపోయింది, ఏప్రిల్ మే జూన్. జూన్ అంటే రెండే తీసుకున్నాను, జూన్ 30 నెలాఖరు ఇది వచ్చి డాడీ వచ్చి ఎడ్యుకేషన్ మోడ్ లో 3:30 కాబట్టి నేను 1, 2 తీసుకున్నాను, వేరే డేట్ తీసుకోలేదు. కాబట్టి లాస్ట్ 3 నెలలు, ఈ 3 నెలలకి ఎక్స్పైరీ ఒకటే, చాలా ఎక్స్పైర్ అవుతుంటాయి. ఎక్స్పైరీ తీసి గొడవన్ లో ఒక రూమ్ లో ఈ మందులన్నీ ఉంటాయి, వాటిలో సపరేట్ గా ఒక రూమ్, చిన్న రూమ్ పెట్టి దాంట్లో ఎక్స్పైరీ డేట్ ని దాంట్లో పెట్టేస్తాం. రోజు మనం రిటర్న్ చేయకుండా ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు అంటే 3 నెలలకు ఒకసారి ఏమేమి ఉంటాయో ఎక్స్పైర్డ్ అవన్నీ కలిపి ఎవరెవరి దగ్గర మనం పర్చేజ్ చేసామో ఆ సప్లైర్ అందరికి మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన ఎవరి దగ్గర, మనం పర్చేజ్ చేసింది శివ ఫార్మాస్యూటికల్స్ ఒకటి, ఇంకోటి రాధిక ఫార్మా ఒకటి. ఏది మనకి ఎక్స్పైర్ అయిందో ఆ సప్లైర్ ఇది ఎక్స్పైర్ కాలేదండి, ఇది ఎక్స్పైర్ అయింది కాబట్టి శివ ఫార్మాస్యూటికల్స్ మనం రిటర్న్ చేయాలి. ఏంటి, అదొక్కటే 101 బ్యాచ్ 7 మార్క్స్ ఉన్నాయి, అది మనకు కనపడదు, దాన్ని చేయాలి. కాబట్టి 2వ తేదీ తీసుకుంటాం, ఓచర్ తీసుకొని అకౌంట్ బుక్స్ ఓచర్లో వచ్చి ఏది 2వ తేదీ 2/6 కదా, 2/6 నాడు చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, రిటర్న్ చేస్తున్నాము. రిటర్న్ చేస్తున్నాం అంటే ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ ఆల్ట్ F5. సో దీని ముందు మనం కంప్యూటర్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేసాం, దాన్ని అకౌంటింగ్ ఇన్వాయిస్ చేసామే. ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ గూడ్సే కాబట్టి దాన్ని మార్చుకొని మళ్ళీ వెంటనే ఐటమ్ ఇన్వాయిస్ చేసుకోవాలి. ఐటమ్ ఇన్వాయిస్ చేసుకుంటే ఎవరికి మనం సప్లై సేల్ చేసేది, మనం రిటర్న్ చేసేది చూడండి శివ ఫార్మాస్యూటికల్స్. వాటి ఫస్ట్ ఒరిజినల్ నంబర్ అంటే అంతా ఎంటర్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒకేసారి ఇక్కడ క్లిక్ చేస్తే మౌస్ క్లిక్ చేసింది ఎంటర్ వాళ్ళ నంబర్ ఎంత, మనం పర్చేజ్ చేసిన నంబరు, మన ఎక్స్పైరీ డేట్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఈ పర్చేజ్ చేసినటువంటి ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ ఇది. సో ఆ ఇన్వాయిస్ నంబరు ఇక్కడ ఇవ్వాలి. అక్కడ ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేస్తాం. ఈ రోజు డేట్ చూసుకుంటాం, అది కాదు, ఆ యొక్క ఒరిజినల్ ఇన్వాయిస్ డేట్ 1/4/25. సో ఇది చేసాం, యాక్సెప్ట్. ఇంకేంటి, పర్చేజ్ మనం చేస్తాం, పర్చేజ్ రిటర్న్. చాలా మంది రిటర్న్స్ కూడా పర్చేజ్ ఎంటర్ చేస్తాం, అలా ఎంటర్ చేసి అలా ఎంటర్ చేస్తే పర్చేజెస్ రిటర్న్స్ మనం నెట్ ఎంతో అదే అలా కాకుండా పర్చేజెస్ కి సపరేట్ గా, పర్చేజ్ రిటర్న్స్ సపరేట్ గా చూపిస్తాం. కానీ గ్రూప్ మాత్రం ఇన్నిటికి పర్చేజ్ అకౌంట్ ఇచ్చుకోండి, పర్చేజ్ తీసుకున్నాం చూడండి, దీని గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్. అలా కాకుండా మనం పర్చేజ్ రిటర్న్ తీసుకోవాలి. పర్చేజ్ రిటర్న్ తీసుకుంటే పర్చేజ్ రిటర్న్స్ గ్రూప్ కూడా పర్చేజ్ అకౌంట్. దీనివల్ల ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ వైపు పర్చేజెస్, మళ్ళీ కాదు, పర్చేజెస్ ప్లస్ దాంట్లో నుంచి రిటర్న్స్ అని చెప్పి మైనస్ చేసి చూపిస్తుంది. మొత్తం ఎంత పర్చేజ్, రిటర్న్ ఎంత, నెట్ ఎంత అని చూపిస్తూ అట్లా చేయాలి. తీసుకుంటే ఏంది మనం చేసింది చూడండి, క్రోసింగ్ 250 MT. అశోక్ మళ్ళీ ఇప్పుడే కాల్ చేస్తా. మనం తీసుకుంటే ఇది మనకేమి, ఇది పైలాసింగ్ కాల్ తీసుకుంటే ఒక బ్యాచ్ మనకి 30 ఉన్నాయి, ఇంకా కాల మనకేమి ఎక్స్పైర్ కాల. పోతే ఇది తీసుకుంటే చూడండి, ఇక్కడ ఎక్స్పైర్ కాకుండా 2 జూలై ఉంది, అది మాత్రం 7 మార్క్స్ ఎక్స్పైర్ కాలేదు కదా, అది మాత్రమే మనకి కనిపిస్తుంది. అంతేగాని ఎక్స్పైర్ అయింది కనిపించడం లేదు కదా, ఎక్స్పైర్ అయింది కనిపించడం లేదు. తీసుకొని శివ ఫార్మాస్యూటికల్స్ దీని కింద ఇచ్చి ఫస్ట్ ఏప్రిల్ తీసుకుందాం, యాక్సెప్ట్. సో పర్చేజ్ రిటర్న్స్ ఇక్కడ క్లోజ్ తీసుకొని ఇక్కడ ఎక్స్పైర్ కాంతి చూడండి, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ బ్యాచెస్ చూపిస్తుంది. మనకి ఎక్స్పైర్డ్ కావాలి, లేదు కనిపించడం లేదు. ఎలా అప్పుడు, కాబట్టి మనకి ఈ ఒక్కదానికి దేనికి, ఈ రిటర్న్స్ చేయడానికి మాత్రం మనకి ఆ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కావాలి. రిటర్న్ చేయడానికి మాత్రమే మళ్ళీ దాన్ని తీసి, కాబట్టి మనం ఏం అంటున్నాం, ఆ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనపడాలి అంటే ఏంటి,
101 బ్యాచ్ నెంబరు. సో 7 బాక్సులు కాబట్టి మనం వెనక్కి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి, F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి F12 లో ఒకసారి మనం గూడ్స్ లో ఆ డీటెయిల్స్ రాకపోతే F12 లో ఏమి ఇస్తున్నాం మనం, ఏమి ఇచ్చినాం మనం, బ్యాచెస్ అన్నాం కదా, ఆ బ్యాచెస్ అని తీసుకున్నాం. అలాగే ఇక్కడ దాంట్లో చూడండి, యూస్ ఎక్స్పైర్డ్ బ్యాచెస్ ఫర్ స్టాక్ ఐటమ్స్, ఎక్స్పైర్డ్ బ్యాచెస్ కూడా తీసుకోవాలి అని ఉంది. దాన్ని ఎస్ చేస్తాం. దేనికి ఇది ఓన్లీ రిటర్న్ మాత్రమే. రిటర్న్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని నో చేయాలి. లేదంటే నెక్స్ట్ టైం మనం అమ్మేటప్పుడు ఎక్స్పైర్డ్ కూడా కనబడతాయి. కాబట్టి చేస్తాం. ఇప్పుడు చూడండి, పాత బ్యాచ్లు కూడా కనబడుతుంది. ఒకటైతే ఇది ఎక్స్పైర్డ్, అది ఎక్స్పైర్డ్, ఫస్ట్ వీక్ కూడా ఎక్స్పైర్డ్ అయిపోయింది. అమ్మేసాం ముందు, కానీ అమ్ముకుంటే కూడా ఎక్స్పైర్ అయ్యేది. అది అమ్మేసాం, అమ్మిన తర్వాత ఎక్స్పైర్ డేట్ ఇది. ఇది వచ్చి ఎక్స్పైరీ డేట్ 31st, ఇది వచ్చి 0 బ్యాలెన్స్. ఇప్పుడు ఇది వచ్చి యాక్టివ్ ఇది. కాబట్టి దీన్ని మాత్రం తీసుకుంటాం. దాన్ని తీసుకొని ఏడు అమ్మారు, ఏడింటిని రిటర్న్ చేసేస్తాం. కానీ 55 చూపిస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ 55 కొన్నాం కదా. కానీ ఇది ఫస్ట్ కూడా 50కి 50 ఎంటర్ చేస్తాం. ఆ బ్యాచ్ నెంబరు అన్ని బ్యాచ్ నెంబర్ అన్ని కరెక్ట్గా వస్తాయి. చూడండి, అన్ని ఫస్ట్ ఫిబ్రవరి 31st ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ అమ్మేసాం. ఓకే, ఇది అమ్మాం. ఇది అమ్మామంటే దీంతో ఇది కూడా వేయాలి కదా, సిజిఎస్టి ఎస్జిఎస్టి వేస్తాం. ఇక్కడ వచ్చి ఎస్ అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్, ఎందుకు మనం ఈ డెబిట్ నోట్ ఇష్యూ చేస్తున్నాం, రీజన్స్ ఫర్ ఇష్యూయింగ్ ద నోట్, ఈ నోట్ అది పర్చేజ్ రిటర్న్స్ లేదు, వాడు అదర్స్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ మనం పంపిన తర్వాత డెబిట్ నోట్ ఇస్తాం. వాడు తర్వాత చూసి అంతా ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేసి అప్పుడు మనం క్రెడిట్ నోట్ పంపుతాడు. పంపినప్పుడు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు మనం, ఉంటుంది అంటే ఎడిట్ చేయొచ్చు. అందరూ వద్దాం చూడండి, ఫస్ట్ మనం కొన్నది ఆ నెంబర్ ప్రకారం మనం కొన్నటువంటి ఇన్వాయిస్ నెంబర్ ఇది, టోటల్ అమౌంట్ ఇది. దాంట్లో అగెనిస్ట్ దానికి ఇంత మనం రిటర్న్ చేసేసాము, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ వెంటనే ఏం చేయాలంటే మళ్ళీ F12కి వెళ్ళి యూజ్ అన్ఎక్స్పైర్డ్ బ్యాచెస్ ఫర్ ఎస్ చేసిన దాన్ని వెంటనే నువ్వు చేయాలి. నో చేయలేదు ఇంకో నెక్స్ట్ టైం, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, ఎక్స్పైర్ అయిపోతుంది 26 ఎంటర్ ఎక్స్పైర్ అయిపోతుంది. మనం 3వ తేదీ డేట్ వేసినట్టు ఏదైనా సరే డేట్ వేస్తే 3వ తేదీ అది తీసుకుంటుంది. అట్లా అందువల్ల ఎక్స్పైర్ డేట్ ఉంది, వెంటనే నోట్ చేసేయాలి. సో ఈ విధంగా మనం చేస్తాం. ఒక్కోసారి ఏం చేస్తామంటే జనరల్ గా ఇది ఏం చేస్తామంటే ఇట్లా కాకుండా అన్ని ఒక సపరేట్ గోడౌన్ పెట్టి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అని పెడతాం. స్టాక్ ఆల్ట్ F7 స్టాక్ జనరల్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్ ఈ 2 గోడౌన్లు పెట్టాలి. అప్పుడు స్టోర్ గోడౌన్ ఒకటి, స్టోర్ లొకేషన్, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ లొకేషన్ ముందు పెట్టి ప్రతి పర్చేజ్ సేల్స్ అప్పుడు మళ్ళీ ఆ స్టోర్ గోడౌన్ స్టోర్ లొకేషన్ మనం పెట్టుకోవాలి. ఓచర్ లో పెట్టుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏది స్టాక్ జర్నల్ ద్వారా ఈ గోడౌన్ నుంచి ఆ గోడౌన్, ఇంటర్ గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో పెట్టి రిటర్న్ చేసేటప్పుడు ఇంక ఇక్కడ ఉండదు. రిటర్న్ చేసేటప్పుడు ఆ స్టోర్ నుంచి రిటర్న్ చేయాలి. ఎంత వద్దు, మనం 3 రోజులు అన్ని పక్కన పెట్టేస్తాం సపరేట్ గా, వాటిని మనం అమ్మేస్తాం. రిటర్న్ చేయాలి. స్టాక్ కి సంబంధించినటువంటిది. ఇది బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే ప్రొడక్షన్ డేట్, ఐ మీన్ బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ డేట్ లేకపోతే అది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నమస్కారం. రేపు నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాచెస్ ఈ క్వాంటిటీస్ లో 2 క్వాంటిటీలు యూజ్ చేయడం, ఒకటే క్వాంటిటీ కొనడం అమ్మడం మామూలు సింపుల్. ఒకటి కొంటాము, ఇంకో దాంట్లో కూడా అమ్మడం, 2 యూనిట్లు, అలాగే ఒకటి కొని 2 యూనిట్లు అమ్మడం, అవన్నీ నేర్చుకుంటాం. మల్టీ యూనిట్లు